statistics we've picked All India Police Cricket Championship and we are in the finals over. The finals between Tamil Nadu and Delhi. చాలా మందికి ఆట కాలక్షేపం, కానీ నాకు ఈ ఆటే జీవితం. నేను ఒక పోలీస్, సాధారణ కుటుంబంలో పుట్టాను. చిన్నప్పుడే అమ్మా నాన్నని పోగొట్టుకుని హాస్టల్లో పెరిగిన నాకు ఈ ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో వచ్చింది. ఈ ఇయరే టీమ్ కెప్టెన్ గా ప్రమోట్ అయ్యాను. ఇతను రాణా, ఢిల్లీ టీమ్ కెప్టెన్. నేను జస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ని, కానీ రాణా డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఢిల్లీ. ఈ మ్యాచ్ నా కెరియర్లో ఎంతో ముఖ్యమైన మ్యాచ్. దీన్ని మేము గెలిచి తీరాలి. Is going to be taken by the fielder down there. No, that's a save! The Pirates for the first time. ఈ విజయం నాకు ప్లస్ ఆ మైనస్ అనేది పక్కన పెడితే, ఈ ఓటం వల్ల రాణా బాగా హర్ట్ అయ్యాడు. కానీ ఆ విషయం నాకు అప్పుడు తెలియలేదు. బోలో, నేనే అనలేదు సార్ మిమ్మల్ని. మీరు పెద్దోళ్ళు, నేను ఎందుకంటాను? గెలిస్తే పెద్ద పుడింగివా నువ్వు? సార్ నేను మీతో ఆ మాట అనలేదు సార్. చంద్రిక, ఇంకా ఫోన్ ఇవ్వరా? దోస్తేను విక్రమ్, మనం గెలిచాం లేదా? తెలుసు. కంగ్రాచులేషన్స్. ఏ అంతేనా? ఇంకా ఉందిలే. Vikram Rathod, listen to me. Now remember my face, because I am going to remember your face. వస్తున్నాయండి, నైట్ చూసుకోవచ్చులే. నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా. డాడీ 24 hours ట్రావెల్ చేసి మరి వచ్చారు. టైర్డ్గా ఉంటుంది. నువ్వు చూస్తావా? ఏం చెప్పిపోతున్నా? పాప నాడు వద్దు. ఏంటి అలరి? ప్రభు అంటే కొంచెం కూడా భయం లేకుండా ఆ విక్రమ్ రాథోడే ముఖ్యమని కన్న తండ్రి మాటనే ఖాతరు చేయకుండా వెళ్తున్నావు కదా. హృదయ రాణివే నీవైతే ప్రేమ నందలాల మధుర గానమే చిలికింది నింగి అందువేళ. కన్నుల వెన్నెల వేళనై వస్తా నీ వనమాలినై. హృదయ
గానమే చిలికింది నింగి అందువేళ కనులే కలిసినే ఆసే దేవతై మెరిసినే ఎదలు వెలసినే నీవైతే ప్రేమనందలాల మధుర గానమే చిలికింది నింగి అందువేళ సూపర్ రా. నేను చెప్పనా, ఇది వచ్చి మీ డాడీ, ఇదేమో నేను, ఇది నా చిన్ని కన్నా నువ్వే. ఏమయ్యా, అవసరానికి అప్పడగడం తెలుసు కానీ వడ్డీ డబ్బులు కట్టాలని మాత్రం తెలీదా? దీనికోసం నేను ఇక్కడి వరకు రావాలా? వద్దు, ఈ వారం ఫుల్ గా కలెక్షన్ డల్లు. 2 రోజులు ఓపిక. ఈ రోజు సాయంత్రం 5 వరకు టైం ఇస్తున్నా. డబ్బు రెడీ చేసి పంపించు. సాయంత్రం రమ్మంటారా? కొళాయిలో నీళ్లు రాకపోతే కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి వస్తే ఎలా? చూసావా, నీళ్లు రాలేదని ఊపుకుంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చేసారు. ఏంటన్నా అది? ఎవరు వాళ్ళు? వాళ్ళకి మీకు గొడవ? ఆ గొడవ ఎందుకు అడుగుతాలే? అవసరానికి 3 రూపాయల వడ్డీకి తీసుకున్నాను, ఇప్పుడు కట్టలేక తెస్తున్నాను. ఎవరి దగ్గర? దాని దగ్గరే తీసుకున్నాను. అది చక్రవడ్డీతో 7% అయి కూర్చుంది. ఇప్పుడు అదేమని అడుగుతారు? అది దీని దగ్గరే. వాళ్ళ అప్పు తీర్చడానికి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అప్పు స్కీమ్ ఆఫర్ లో ఉన్నాయి. ఇది ఒక బతికేనా? ఏదో పాపం దాని బతకలాంటిది, దాని తిట్టే లాభం. వాళ్ళని కాదు మిమ్మల్ని. విక్రమ్ పుస్తకం అతమాట నిజం. ఇదిగో ఈ మ్యాటర్ మనలోనే ఉన్నాయి, బయటకు చెప్పుకో. వద్దు, స్టేషన్ కి వచ్చి పరువు తీసి పారేసావే. ఉండవే, ఓ సిగరెట్ కాలిస్తే ఐడియా దాని వస్తుంది. దీనికి ఏ పక్కన సెట్ చేయాలా? అందరూ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఫోటో పెట్టి దండం పెట్టుకుంటారు, కానీ మీరు డిఫరెంట్ గా ఏన ఫోటో ఎందుకు పెట్టారు? కారణం ఏంటి? ఒరే జమిని పాప, 50-60 ఏళ్లకు ముందు ఈయన ఈ ఏరియాకి షూటింగ్ వచ్చారు. చక్కగా కుర్చీ వేసుకుని కత్తితో యాపిల్ కోసుకొని తింటున్నారు. దాన్ని మా తాత రెప్ప వాల్చుకుంటూ చూశాడు. ఆయన వాచ్ చేసింది మన ఎస్వీఆర్ పట్టున క్యాచ్ చేశారు. యాపిల్ తింటావా అని అడిగారు. అందుకు మా తాత యాపిల్ వద్దు, యాపిల్ కోసిన కత్తి ఇవ్వండి అడుగు తెచ్చాట. కస్సుమన్న ఆయన మా తాత మొహం మీద కాండ్రించి ఈ కత్తి ఇచ్చారట. ఈ కత్తితో మీ తాత ఏం చేశారు? గడ్డం ఎక్కున్నాడు. రే ఇంచుమించు 25 years ఆయన బందిపోటు బిజినెస్ కి ఇదే మూలరా. నా తాత మా బాబు తరతరాలుగా దీన్నే కంటిన్యూ చేస్తున్నారు. కానీ బాస్, మన కార్తీ చేసిన ఖైదీ సినిమా కథ కంటే మీ తాతయ్య కత్తి కథ ఎంత బాగుంది. జట్టు నరసింహం దీనికి పనికిరాడు. బాబాయ్ భాస్కర్ బాంబే వెళ్ళిపోయాడు. మైండ్ బ్లాక్ అవుతుంది. అయ్యో, డిపార్ట్మెంట్ లో నా గురించి ఏ న్యూస్ వచ్చినా వెంటనే పాస్ చేయి, నీకు వెయిట్ గా ముట్ట చెప్తా. హలో, ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, ఏది ముందు చెప్పాలి? గుడ్ న్యూస్ చెప్పాయా? నీ కళ నెరవేరబోతోంది. ఎలా? ఈ రోజు ఉదయం కమిషనర్ ఆఫీస్ లో
సిటీలో టాప్ 10 క్రిమినల్స్ లిస్ట్ రెడీ చేశారు. మొట్టమొదటిసారిగా నువ్వు ఆ లిస్ట్ లోకి వచ్చావు. 10వ స్థానంలో ఉన్నావు. ఏమైంది బాస్? సిటీ టాప్ 10 రౌడీస్ లో నాకు 10th ప్లేస్ ఇచ్చారు. సర్లే బ్రదర్, బ్యాడ్ న్యూస్ ఏంటి? అది ఈ రోజు రాత్రి విక్రమ్ రాథోడ్ నిన్ను ఎన్కౌంటర్ లో లేపేస్తాడు. ఏంద్ర ఇది అన్యాయంగా ఉంది. 10వ ప్లేస్ లో ఉండండి ముందుగా లేపారేస్తారా? ముందు నుంచి కదా చివరికి రావాలి. ఇదిగో హలో మేము అడిగే న్యాయమే కదా, చెప్పాయా? అది రివర్స్ టెండరింగ్ అట, అంతే. ఎక్కడో విన్నట్టుంది. విక్రమ్ రాథోడ్ నిన్ను లేపేయడానికి ముందు నేను నిన్ను లేపేనా? నా అకౌంట్ నెంబర్ పంపిస్తాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు గాను అకౌంట్ లో 10,000 రూపాయలు పడేసి చాలు. నా ప్రాణాల కంటే వీడికి 10,000 ముఖ్యమైపోయింది. ఎన్కౌంటర్ కన్ఫర్మ్ బాస్. రాణా, ఇంత త్వరగా హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయి వస్తారని నేను ఊహించలేదు. ఇప్పుడు నా టైం, నేనెవరో చూపిస్తా. నోటీస్ ది పాయింట్. ఆ విక్రమ్ రాథోడ్ గురించి నాకు బాగా తెలుసు. నన్ను పట్టుకోవడానికి బోల్డ్ గెటప్లు మారుస్తాడు. వాడు ఏ గెటప్ మారుస్తాడు? కొరియర్ బాయ్ గా మారుస్తాడు, పేపర్ బాయ్ గా మారుస్తాడు, పాల ప్యాకెట్లు వేసేవాడిగా మారుస్తాడు, సాంబ్రాణి ధూపం వేసేవాళ్ళ మారుస్తాడు, ఫాదర్ గెటప్ లో కూడా మారుస్తాడు. చర్చి ఫాదర్ రా దొన్నపోతా. కానీ వాడు ఏ గెటప్ మార్చినా మనం ఈజీగా కనిపెట్టేస్తాంగా. ఎలా కనిపెడతాం? ఎందుకంటే వాడు మొహంలో ఉండేది ఒకే ఎక్స్ప్రెషన్ రా. బట్ ఏదేమైనా మనం అలర్ట్ గా ఉండాలి. కింద ఓకేనా? దొంగనోట్ల ముఠా గోల్పేటలోనే ఉన్నారు. దీని ముందు ఒరిజినల్ కూడా పనికిరా. పక్కాగా రెడీ చేశారా? మీరు మామూలు కాదురా. అడ్వాన్స్ తీసుకో, 10 లక్షల రూపాయలు రెడీ చేయగానే ఫోన్ చేయి, ఇక్కడికే వచ్చి తీసుకుంటా. నహి నహి, యహా పోలీస్ ఫాలో బహుత్ హై. నేనే ఒక కరెక్ట్ ప్లేస్ చూస్ చేసి ఫోన్ చేస్తాను. విక్రమ్ రాథోడ్ ఆ ముఠా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు. ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి తీరాలి. చేసే మోసాన్ని మించింది ఏముంటుందిరా? మ్యాటర్ చెప్పరా బాస్. నేను సరుకు తీసుకొచ్చే గ్యాప్ లో మీకు సమాధి కట్టడానికి ఆడు గంట మన ఏరియా లోపలికి ఎంటర్ అయిపోయాడు బాస్. ఏరియాకి వచ్చేసాడు. ఇప్పుడే కదా బాస్ ఆడి గురించి మాట్లాడుతున్నావు. ఎంట్రీ ఇచ్చాడు. బుద్ధి లేనదవా. ఆడి ఇక్కడికి వస్తే నాకు అల్పాయిషరా. నువ్వు చెప్పు, ఏ గెటప్ లో వచ్చాడు? బాస్ పోలీసు పోలీస్ గెటప్ లోనే వస్తాడు కదా. పోలీస్ గెటప్ లోనే వచ్చాడు. కొరియర్ బాయ్ గెటప్, చర్చి ఫాదర్ అని నోటికి వచ్చుంటా బిల్డప్ ఇచ్చారు. ఆడేంటి అలా టప్ వచ్చేసాడు. నా బోటి పెద్ద పెద్ద క్రిమినల్స్ పట్టుకోవడానికి వచ్చేప్పుడు ఆత్మరక్షణ కోసం తప్పకుండా పోలీస్ గెటప్ లోనే వస్తారా? నీకు మాత్రం నోటి దోలేదనుకో, ఏనాడో బాగుపడి చేతితో ఫోటో పట్టుకొని పాకెట్ లో గన్ పెట్టుకొని విక్రమ్ రాథోడ్ నా కోసం వచ్చేసాడు. విక్రమ్ గారు పక్క వీధి నుంచి వస్తున్నాడు. నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి బుల్లెట్ తగ్గించుకొని సాగు. ఇప్పుడు ఏం చేద్దాం? అర్జెంట్ గా విశాఖపట్నానికి వీసా తీసుకొని అక్కడ సెటిల్ అయిపోదాం. విశాఖపట్నానికి వీసా ఇవ్వరా? ఈ ఊరి నన్ను చూసి పరిగెత్తాలనుకుంటే ఇప్పుడు నేనే పరిగెత్తాల్సి వచ్చిందే. పరిగెత్తట్లేదు, నడుస్తున్నావు. త్వరగా వెళ్ళి మ్యాచ్ చేస్తాడు. వచ్చేసాడు. ఆ చైనా వాళ్ళు మనకంటే ముందు పరిగెడుతున్నారంటే ఎవరంటే చూసుకోండి. రేట్లా నిన్ను మీ నాన్న ఒక పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ చేయాలనుకుంటున్నారు. నువ్వేమో చెట్లు మొక్కలు పెంచుతున్నావు. ఈ రోజు మీ నాన్న ఇంటికి రాగానే తప్పకుండా చెప్తా, నువ్వు ప్లేయర్ అవ్వబోయేది లేదు, వ్యవసాయం చేయబోతున్నావని. హాయ్ కెప్టెన్. డాడీ చూసావా, ఈ మొక్క బాగా బాగుంది కదా. రేపు మా ఇంగ్లీష్ టీచర్ బర్త్డే, దీన్నే గిఫ్ట్ చేయబోతున్నా. టైం ఎంత అవుతుంది? మార్నింగ్ స్కూల్కి వెళ్ళదు, పోయి పడుకో. ఓకే మమ్మీ. ఏంటండి, ఇంట్లోకి వచ్చేప్పుడు షూతో పాటు అన్ని బయట వదిలేసి రావాలి. అందులోనూ మన వెడ్డింగ్ యానివర్సరీ నాడు టెన్షనే ఉండకూడదు. రద్దు చేయి, రద్దు చేయి, రద్దు చేయి, రద్దు చేయి, ఎంఎస్సి రద్దు చేయి, ఎంఎస్సి రద్దు చేయి, రద్దు చేయి, రద్దు చేయి, రద్దు చేయి, రద్దు చేయి, ఎంఎస్సి రద్దు చేయి, ఎంఎస్సి రద్దు చేయి, మూసై మూసై మూసై
ఫ్రెండ్స్, ఈ పోరాటం యొక్క ముఖ్యమైన ఘట్టంలో మనం ఉన్నాం. మన సిటీ చుట్టూ ఇంచుమించు 20 కిలోమీటర్ల రేడియస్ లో మేచల్, మాదాపూర్, మియాపూర్ అంటూ మొత్తం 20కి పైబడిన ప్రాంతాలలో ఉన్న అంతమందిని కొంచెంగా చంపుతోంది ఈ ఆనంద కెమికల్స్ కంపెనీ. ఆ ప్రాంతపు ప్రజలందరూ 15 ఏళ్ల బట్టి పోరాడి ఇప్పుడు విసిగిపోయారు. మన పోరాటం వాళ్ళకు ఒక పరిష్కారాన్ని ఇస్తుంది, ఒక నమ్మకాన్ని ఇస్తుంది. ఆ ప్రజల కోసం పోరాడదామా? ఈ పోరాటం ఒక చిన్న అగ్గిరవ మాత్రమే. ఆ ఆనంద కెమికల్స్ మూత పడే వరకు పోరాటం సాగుతుంది. ఆనంద కెమికల్స్, ఆనంద కెమికల్స్, రద్దు చేయి, రద్దు చేయి. విక్రమ్, కొంచెం బండి అప్ప. ఏంటది? కొడితే మొహం పగిలిపోతాయి. కాలేజీకి వెళ్ళొద్దు, ఇంట్లో కూర్చోమని చెప్పారా? పెద్ద పోటు గడవను చెప్పిన మాట వినవా? కాలేజీలో అందరూ వచ్చినప్పుడు నేను మాత్రం రాకపోతే ఎలా? చించేవారా పోరాడి. మీసం వచ్చిన పిల్లల మీద చేయించడం దేనికని? అది కాదు విక్రమ్, వీడికి ఎందుకు గోల? ఏదైనా జరగకూడదు జరిగితే నేను తట్టుకోగలనా చెప్పు? వీడిని నిన్న రాత్రి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఉదయాన్నే వచ్చి నుంచున్నాడు చూడు. ఊరుకోండన్నా, మంచి విషయం కోసం పోరాడుతున్నాడు. యుఎస్ లో కాకపోతే ఇంకెప్పుడు? కానీ నేను ఆ వయసులో అలా లేనుగా. సో ఫుల్ రోడ్ కంట్రోల్ ఉందిగా? ఎస్ సార్. సార్, మనం ఆనంద కెమికల్స్ ఫ్యాక్టరీ ఫ్రంట్ గేట్ వరకు ర్యాలీ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాం. బట్ మనం ఇక్కడే బ్లాక్ చేస్తున్నాం. వై? నన్నే వై అని అడుగుతున్నావా? సారీ సార్. ఇదేంటో చెప్పగలరా? స్నైపర్ రైఫిల్ గన్ సార్. You know what make it is? AWM 338. Accuracy International. Boom! ఈ బుల్లెట్ స్పీడ్ ఏంటో తెలుసా? ఒక సెకండ్ కి 1005 మైల్స్, 1600 కిలోమీటర్స్ పర్ సెకండ్. 2500 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని యాక్యురేట్ గా షూట్ చేయొచ్చు. ఓకే సార్, కానీ ఇప్పుడెందుకు? వీఆర్ గోనా షూట్ అట్ ఆబ్జెక్ట్. సార్, వాట్ ఆబ్జెక్ట్ సార్? అర్జున్, ఆ స్టూడెంట్స్ లీడర్ వాడే. ఈ కంపెనీ వల్ల మొత్తం 60 వేల కుటుంబాలు, సుమారు 3 లక్షల మంది బాధించబడ్డారు. గాలిలోనూ విషం కలిసింది. ఫుల్ గా కెమికల్ డస్ట్, నైట్రోజన్, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, సిలికాన్ అంటూ అన్ని కలిసిన విషం. మన గవర్నమెంట్ ఈ కెమికల్ ఫ్యాక్టరీని స్మూత్ గా రన్ చేయాలనుకుంటోంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. 4000 కోట్ల ప్రాజెక్ట్, ఓ 400 మంది స్టూడెంట్స్ గోల చేయడం వల్ల దాన్ని మూసేయలే. ఇలాంటి వ్యతిరేకతలన్నిటికీ ఈ రోజు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒక బుల్లెట్ ద్వారా. స్టూడెంట్స్ ఖచ్చితంగా మనం క్రియేట్ చేసిన బ్యారికేడ్ ని బద్దలు కొట్టి ముందుకు రావడానికి ప్రయత్నిస్తారు. అండ్ యాజ్ పర్ రూల్స్ ముందు మనం లాఠీ చార్జ్ చేస్తాం. ఆ లాఠీ చార్జ్ జరిగేటప్పుడు ఇదిగో మన హీరో కార్తిక్, వీడి బుర్ర పగులుతుంది. నెక్స్ట్ సెకండ్ ఈ .338 బుల్లెట్ స్టూడెంట్స్ లీడర్ అర్జున్ తల్లోకి ఇటువైపు నుంచి వెళ్లి అటువైపు నుంచి వస్తుంది. దాట్స్ ఇట్. ఆల్ క్రెడిట్ గోస్ టు. సో హూస్ గోయింగ్ టు బి ద లక్కీ వన్? విక్రమ్ రాథోడ్. ఓసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి బాయ్స్. ఐఎమ్ సారీ సార్, ఇలాంటి లక్ నాకు. యు ఆర్ నాట్ ఒబేయింగ్ ద ఆర్డర్ ఆఫ్ యువర్ సుపీరియర్. ఎస్ సార్, ఐ నో. ఐఎమ్ సారీ ఫర్ దట్. కానీ నాకు బయట ఉన్న సుపీరియర్ ఆఫీసర్ మీద మర్యాద కన్నా నా లోపలున్న సుపీరియర్ ఆఫీసర్ మీద మర్యాద ఎక్కువ. నా సుపీరియర్ ఆఫీసర్ ఇక్కడున్నాడు. మీరు చెప్పేది అతను వినద్దంటున్నాడు. ఫైన్. అప్పుడు నాలో ఉన్న నా సుపీరియర్ ఆఫీసర్ నిన్ను వెంటనే సస్పెండ్ చేయమంటున్నారు. చేసేమంటావా? అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు కమ్ బ్యాక్ అగైన్. విక్రమ్ రాథోడ్, యు ఆర్ సస్పెండెడ్. చెప్తేనే వస్తావా? జస్ట్ షట్ అప్ అండ్ డు వాట్ ఐ సే. చెప్పినట్టు కావాలంటే ఆ పిల్లలతో నేను మాట్లాడి వెళ్ళిపోమంటాను సార్. చెప్పే విధంగా చెప్తే వింటారు సార్. వీళ్ళని కాలేజ్ కి చదువుకోవడానికి పంపిస్తున్నారు, రోడ్ లో ధర్నాలు చేయడానికి కాదు. షేర్ చేయడం కూడా తెలియని కుర్రాళ్ళు సపోర్ట్ చేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అది మనం చూస్తూ ఊరుకోవాలా? గవర్నమెంట్ జీతం ఇచ్చేది ఇందుకేనా నీకు? కాదు సార్, వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడం కోసమే మన గవర్నమెంట్ జీతం ఇస్తోంది, ఇలా చంపడానికి కాదు. Are you advising me? లేదు సార్. Hold it. పట్టుకో. Hold it. గట్టిగా పట్టుకో. ఇప్పుడు కార్తిక్ వాడిని అడ్డుకుంటాడు. నాకు ఆ స్టూడెంట్స్ లీడర్ అర్జున్ కావాలి, వాడి తల కావాలి. షూట్ హిమ్ నౌ. Everybody out! Out! Out!
బ్లాక్ చేశారు. ఆనంద కెమికల్స్ గేట్ ముందు పోరాటం చేయడానికి కూడా మా దగ్గర పర్మిషన్ ఉంది. ఈ స్పాట్ ని దాటి మిమ్మల్ని అలో చేయకూడదన్నది కమిషనర్ గారి ఆర్డర్. కలెక్టర్ ఇప్పుడు వచ్చేస్తారు. పిటిషన్ ఇచ్చేసి మీరు బయలుదేరండి. కలెక్టర్ కి మేము పిటిషన్ ఇవ్వడానికి రాలేదు సార్. ఆనంద కెమికల్స్ ముందు పోరాటం చేయడానికి వచ్చాం. కలెక్టర్ ని కావాలంటే అక్కడికి రమ్మని చెప్పండి. కలెక్టర్ ఏమైనా మీ ఇంటి కుక్క పిల్ల అనుకున్నావా? నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి. శాంతియుతంగా మేము పోరాటం చేస్తున్నాం. దారదరండి. పోరా పొండి అందరూ. మర్యాదగా చెప్పింది విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేనే. విక్రమ్ భయపడకండి. అర్జున్ ఇటు చూడు. స్టూడెంట్స్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు మీ పోరాటాన్ని విరమించకపోతే మీ ఫ్రెండ్ వినోద్ వాళ్ళ నాన్న గణేష్ ప్రాణం వెంటనే పోతుంది. అర్జున్ వాళ్ళందరినీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నా. పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. నువ్వు భయపడతా. అర్జున్ ఇదే లాస్ట్ వార్నింగ్. వెంటనే వెనక్కి వెళ్ళిపోండి. నేను 10 నుంచి 0 వరకు లెక్క పెడతాను. 0 రాగానే దాన్ని ఖచ్చితంగా షూట్ చేస్తాను. 10 9 8 7 6 5 4 ఏం చేయమంటారు సార్? ద ప్లాన్ ఇస్ సెట్. స్టిక్ టు ఇట్. 3 బ్యాక్ వెనక్కి అందరూ. వెనక్కి వెళ్ళిపోండి. భయపడకన్నా. చనిపోయింది అనుకోండి, ఇకపై తనకి మీకు ఎటువంటి సంబంధం లేదు. సార్ ఒక నిమిషం చెప్పేది వినండి సార్. దయచేసి వెళ్ళండి బాబు. సార్ సార్ ప్లీజ్ వెళ్ళండి. ఆయన చెప్తున్నారు కదా ఆయన డిస్టర్బ్ చేయకండి. వెళ్ళండి బాబు వెళ్ళండి. సార్ 2 ఐస్ క్రీమ్. సార్ 2 ఐస్లు 100 రూపాయలు సార్. బాదాం పిస్తాలు సార్. ఏం కావాలి సార్? డబ్బులు లేకపోతే మా ఊరు పెడతాడు సార్. ఉంది సార్. ఏది ఇవ్వు. మీ ఓనర్ సంగతి మేము చూస్తాం. వచ్చి మాతో మాట్లాడి పేపర్లు తీసుకెళ్ళి ఇది మీకే న్యాయం సార్. సార్ సారీ సార్. ఫస్ట్ టైం మీరు వాన్ చేయగానే మేము వెళ్ళిపోయి ఉంటే నిత్యాకి గతి పట్టేది కాదు కదా సార్. దాన్నే తలుచుకుంటూ బాధపడకండి. చెప్పండి అన్న. ఏం లేదు, మా బావమరి ద్వారా మినిస్టర్ తో మాట్లాడాను. ఇంకో వారంలో నీ సస్పెండ్ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. నేను దానికోసం దిగులు పడటం లేదన్నా. నాకు ఈ ఉద్యోగం పోయినా పర్లేదు. ఎంత ట్రై చేసినా రాడా నాపలేకపోయాను. అసలు మనిషినా వాడు. సరే అది వదిలే. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? హాస్పిటల్లో. నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? ముందు అక్కడి నుంచి వచ్చే. ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం అనుకుంటే నువ్వు పెద్ద చేస్తావేంటి? ఈ ఉద్యోగం మీకు అవసరమా విక్రమ్? నిజాయితీగా ఉండే మీలాంటి వాళ్ళందరూ ఈ డిపార్ట్మెంట్ లో ఉండడం సాధ్యపడదు. నాకు మన అబ్బాయి డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, బిజినెస్ మ్యాన్ అవ్వాలి అన్న కళ లాంటివి లేవు. వాడొక చక్కటి మనిషి అవ్వాలి. వాడిలో ఒక పెద్ద లోకం ఉంది, ఒక పచ్చని లోకం. దానికి మనం కాస్త నీరు పోస్తే చాలు. దాన్ని నిజాయితీగా గౌరవంగా చేయాలి. వేరే ఉద్యోగం చేయండి విక్రమ్. మీకు నచ్చిన క్రికెట్ లో కోచ్ గా జాబ్ చేయండి. నేను ఓ జాబ్ చూసుకుంటా. రోజు మనసు చంపుకునే జాబ్ మనకు వద్దు విక్రమ్. మన ప్రశాంతతని, సంతోషాన్ని చెడగొట్టే జాబ్ వద్దు. నీకు నా మీద అంత నమ్మకం ఉందా లీనా? మీకు మీ మీద ఉన్న నమ్మకం కంటే నాకు మీ మీద ఉన్న నమ్మకం ఎక్కువ. ఏంటి బాస్ బీపీ ఎక్కువైనట్టుంది? ఎందుకు ఎక్కువ అవదు?
పోయే ప్రాణం నాది కదరా. ఆ విక్రమణ చూస్తే గుండెతో పాటు అన్ని జారిపోతున్నాయి. హలో, ఆ రూమ్ లో ఉండాల్సిన మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నువ్వు కూడా అన్ని రూముల్లో దూరి పెత్తనం చేసి వస్తున్నావు. ఎందుకని మేము అడిగామా? నీకు తలకి బదులు ఇంకెక్కడైనా తగులుంటే బాగుండేది. నీ బుద్ధి ఏంటో నాకు తెలుసులే. అయినా నీదేం పోయింది? ప్యానల్ తీసినా పోసినా డబ్బులు ఇస్తారు. నా పాటలో భగవంతుడికే తెలుసు ఎప్పుడు ఎక్కడ షూట్ చేస్తారని భయంగా ఉంది. 5వ తరగతి పిల్లలకి గాను 100 మీటర్ల రన్నింగ్ రేస్ ఇంకాసేపట్లో ప్రారంభం కానుంది. పోటీలో పాల్గొనే పిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళని మైదానంలోనే విడిచి చిరుత పుల్లా పరిగెట్టాలి కెప్టెన్. ఓకే డాడీ. తెలుస్తున్నావు? కప్పు మందే. కప్పు మనదే. వార్షికోత్సవ బహుమతుల ప్రదానం జరుగుతుంది. రన్నింగ్ రేస్ లో పాల్గొనబోయే 5వ తరగతి పిల్లల పట్టిక. కెప్టెన్ ఎలా ఉన్నాడు? సాలిడ్ కదా. నేను ఈ వయసులో 100 మీటర్స్ రేస్ ని 20 సెకండ్స్ లో పరిగెత్తి ఫినిష్ చేశా. మన కెప్టెన్ ఎన్ని సెకండ్స్ లో పరిగెడతాడో చూద్దాం. వెంటనే పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం మంచిది. ఎమర్జెన్సీ ఎక్కడ ఉంది మేడం? ఎమర్జెన్సీ ఎక్కడ? డాక్టర్ డాక్టర్ కింద పడిపోయాడు. షాక్. లంగ్స్ మొత్తం ఫ్లూయిడ్ ఫామ్ అయింది. విల్ సీ వాట్ బెస్ట్ కుడ్ బి డన్. ఆపరేషన్ కంపల్సరీ అంటున్నారు. ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తప్పకుండా చెప్తాను. హలో మిస్టర్ అబూబకర్. సరేమ్మా, నేను తర్వాత చేస్తాను. నా పేరు భరోసా రాజు. అందరూ నన్ను ముద్దుగా భరోసా అంటారు. నేను భరోసా ఇస్తే తిరిగే లేదు. ఇదిగోండి, ఇది నా విజిటింగ్ కార్డ్. మీ నాన్న పేరు అబ్దుల్, వయసు 65, సొంత ఊరు కడప పక్కన కుగ్రామం, వృత్తి సిమెంటు కంకర ఇసుక వ్యాపారం, బ్లడ్ గ్రూప్ O పాజిటివ్. 15 రోజులైంది అడ్మిట్ అయ్యి. అత్యవసరంగా ఆపరేషన్ చెయ్యాలి. సాక్షాత్తు అల్లానే మిమ్మల్ని ఇక్కడికి పంపించారు సార్. ఎలాగైనా మా బాబాకి హార్ట్ ఇచ్చి కాపాడండి. వెంటనే బాబాకి హార్ట్ కావాలంటే చాలా ఖర్చు అవుతాయా? ఎంత ఖర్చు అయినా పర్వాలేదు సార్, హార్ట్ తెప్పించండి. అయితే ఇంకే, మీ బాబా అయిపోయాడు అనుకో. అబే, మీ బాబాకి ఆపరేషన్ అయిపోయి ఇంటికి వచ్చేస్తాడు అంటున్నాను. ఇకపోతే ఓ ముఖ్యమైన విషయం, నేను మీ బాబాకి ఆపరేషన్ అయిపోయినట్టే అనడానికి కారణం ఎంత ఖర్చు అయినా పర్వాలేదనే మాట నువ్వు అన్నందుకు కాదు. ఇప్పుడు మీ బాబా పేరే లిస్ట్ లో ఫస్ట్ ఉంది. ఈ హాస్పిటల్ ఆపరేషన్ చేయాలంటే ఆర్గన్ దొరకడం కంటే కూడా లిస్ట్ లో ముందుగా పేరు ఉండాలి. ఇదంతా నాకు వదిలేయండి. ఇంకో 2 రోజుల్లో బాబాని దగ్గరుండి పంపిస్తా. కూర్చోండి, కూర్చొని జ్యూస్ తాగండి. నాకు జ్యూస్ చెప్పండి, డబ్బులు మీరు ఇచ్చేయండి. హలో, నేను ఫ్రీగానే ఉన్నాను. అవునా? ఏ హాస్పిటల్?
వెంటనే వస్తా పని జరుగుద్దా? అయితే 10 నిమిషాలు అక్కడ ఉంటా. సారీ పెద్ద డాక్టర్, సారీ డాక్టర్. నీకేంటి హార్టా కిడ్నీయా? హలో, నేను చాలా బిజీ. 2 minutes లో 2 crores ఏర్పాటు చేయండి. ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? చిన్న తలనొప్పి అని చెప్పినా బ్రెయిన్ ట్యూమర్ అని 10 రోజులు పడుకోబెట్టేస్తారే. ఆ టైంలో ఏమీ తోచలేదన్నా. సడన్ గా పరిగెడుతూ కింద పడ్డాడు. ఆటోని పిలిచి అర్జెంటుగా హాస్పిటల్కి పోనీ అన్నాను. వాడి హాస్పిటల్కి తీసుకొచ్చాడు. ఇదిగో పట్టు. ఇది అయ్యో వద్దన్నా, మీకే బోల్డ్ కమిట్మెంట్లు ఉన్నాయి. అందుకని ఇలా చూడు విక్రమ్, మన పిల్లలకి ఏమీ లేకపోయినా కనీసం 10,000 రూపాయలు గుంజందే వీళ్ళు ఈ హాస్పిటల్ నుంచి పంపించరు. ఇదిగో ఇది ఉంచు. కాఫీ తాగు. సిస్టర్ చార్జ్ పెట్టుకోవాలి. పాయింట్ ఇక్కడ ఉంది. అటువైపు సైడ్ లో ఉంది. ఆ సైడా? అవును మేడం. పాపం చార్జ్ పోయింది. ఈ పిల్లని అడుగుదాం. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. సిస్టర్ పిలాజ్గా నీలాంటి చెల్లెలు నాకుంటే పెట్రోల్ పోసి తగలేస్తా. బై ది బై, నీ పేరు సరళ. బడి వేసుకున్నా. సీతాపతి బాడీని చూసావా అని అడిగా. ఆయన చనిపోయి గంట అయింది. 4th floor కారిడార్ లో ఉంది. నీకు ఆయన బాడీతో పని ఏంటి? ఆ బాడీ కావాలి. నవ్వడం అనేసి డ్యూటీ చేయండి. ఇడియట్. అమ్మాలన్నా కొనాలన్నా భరోసా రాజు. మీ బాధ నాకు అర్థమవుతోంది, కానీ ఇలా దిగాలు పడిపోకూడదు. ఛార్జింగ్ లో ఉంచుకోవాలి. ఎక్కడ సార్, ఉదయం నుంచి ఎంత ట్రై చేస్తున్నా ఛార్జే ఎక్కడం లేదు. నమ్మకమైన మా జీవితం మీరు ఈ భరోసాని గ్యారంటీగా నమ్మచ్చు. ఈ లోకంలో బర్త్ అనేది ఒకటి ఉంటే డెత్ అనేది ఒకటి ఉంటుంది. రాత్రి అనేది ఒకటి ఉంటే పగలనేది ఒకటి ఉంటుంది. కరెక్టే కదా సార్? మీకు జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉందమ్మా. అది సరే, ఆస్తిపాస్తులు ఏమైనా సంపాదించాడా? డబ్బు దశకమని కూడబెట్టాడా? ఈయన సీతాపతిగా చచ్చి సంపాదిస్తాడు. చూస్తూ ఉండండి. ఇన్నాళ్ళు ప్రాణాలతో ఉన్నప్పుడు సంపాదించి పెట్టండి, చచ్చి మీకు సంపాదించి పెడతాను. నా మాట నమ్మండి. సరే, డైరెక్ట్ గా మ్యాటర్కి వస్తాను. కళ్ళు ఓకే, లివర్ ఓకే, రౌండ్ గా 50 ఇస్తా. ఓకేనా? అడ్జస్ట్ చేసుకోండి అమ్మా, బెట్ చేయకండి. ఇలాంటి బాడీలు పోడ్చడం కాల్చడం వల్ల ఎవ్వరికి ఎలాంటి ప్రయోజనం లేదు. చక్కగా ఉన్న ఆ మనిషి కళ్ళు, లివరు ఇంకొకరికి ఉపయోగపడితే పుణ్యం, పురుషార్థం. మీకు అర్థమవుతోందా? మీకు అర్థమవుతోందా? బానే అర్థమవుతుంది. రౌండ్ గా ఒకటి ఇచ్చేయండి. రౌండ్ గా ఒకటి ఇవ్వాలా? మొగుడు పైన దుఃఖంలో ఉంటుందనుకుంటే క్యాషువల్ గా కూర్చొని కరెన్సీ విషయంలో కట్ అండ్ రైట్ గా మాట్లాడుతోంది. ఒకవేళ సెటప్ అయి ఉంటుందా? హలో, సరే ఏవండి, 80 వరకు వచ్చారుగా, రౌండ్ గా ఒకటి ఇచ్చేయండి. చేస్తానమ్మా. ఇదిగో ఒకటి. ఓకేనా? అయ్యో, ఇది ఆ మ్యాటర్ కాదండి. ఇక మీదట ఇది మన మ్యాటర్. బాడీ ఇప్పటి నుంచి నాది. బీ కేర్ఫుల్ గా చూసుకో. పాము తీసుకొస్తాను, దాని మీద ఒక సంతకం పెట్టు. బొక్కలు బోర్లా ఉన్నాయి. ఏడు బాబు, ఇది హాస్పిటల్. తాతగారు ఇలా ఇష్టానికి ఏడుస్తున్నారు. ఇలా చూడండి, ఈ క్షణం నుంచి బాడీ నాది. అవును, ఇక్కడ బూరి బొగ్గులతో ఆంటీ ఉండాలి. ఏది? ఈయన వైఫ్ అయ్యా. ఆవిడకే 1,00,000 రూపాయలు ఇచ్చా. లివరు కళ్ళు నాకు ఇచ్చేసి ఈ బాడీని మీరేవైనా చేసుకోండి. ఎక్కడ ఈయన వైఫ్? మరి పైపా మనకి తెలియకుండా ఎంతమంది? బావా, నాకు ఒక డౌట్. లివర్ అంటే కిడ్నీ కదా, లేకపోతే చెట్టియా? ఏంటి తమాషాగా ఉందా? ప్రాణం పోయిన తర్వాత కూడా తను ఇతరులకు ఉపయోగపడాలనే ఆదర్శంతో ఊపిరి వదిలాడు సీతాపతి. నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడతారా? లూసా ఏంటి? నువ్వేనా లూసు? 2 ఏళ్ల క్రితం ఇతనికి షుగర్ వచ్చి ఆల్రెడీ కళ్ళు పోయాయా? కళ్ళు పోయాయా? పొద్దున తాగి లివర్ కూడా పోయింది సార్. లివర్ పోయిందా? అయితే నా డబ్బు పోయినట్టేనా? ఇప్పుడు ఎలా ఉంది నీకు? మాట్లాడలేకపోతున్నాను డాడీ. మాట్లాడచ్చులే, రెస్ట్ తీసుకో. ఓకే డాక్టర్, ఏం చూస్తున్నారు మీరు? ఇది మీ అబ్బాయి వైటల్స్. సాధారణంగా పిల్లలకి పల్స్ రేట్ 80కి పైన ఉండాలి.
75 to 80 ఆల్సో ఓకే. 60కి డ్రాప్ అయిపోకూడదు. అలా డ్రాప్ అయితే ఏమవుతుంది? 60కి గనుక డ్రాప్ అయితే హార్ట్ ఫెయిల్యూర్ అని అర్థం. See, totally, we have 3 months to discuss. Excuse me, sir. నమస్తే. కూర్చో. మిస్టర్ విక్రమ్ రాథోడ్, ఐఎమ్ అర్ధనారి, జనరల్ మేనేజర్. ఆయన మిస్టర్ గౌతమ్, బిజినెస్ హెడ్. ఆవిడ డాక్టర్ పద్మా శ్రీనివాసన్, సిఇఓ ఆఫ్ ద హాస్పిటల్. నమస్తే. మీకు తెలిసే ఉంటుంది, పోయిన ఏడాది పద్మభూషణ్ అవార్డు. ఓ. మిస్టర్ విక్రమ్ రాథోడ్, మీ అబ్బాయి స్టేటస్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. డాక్టర్, You see, ఇది ఒక నార్మల్ పిల్లాడి హార్ట్ అండ్ ఇది మీ అబ్బాయి హార్ట్ 3 times larger than the normal one. There are certain defects here, here, here. అన్ని క్లియర్ గా రిజిస్టర్ అయ్యాయి. లైట్స్. సారీ డాక్టర్, నాది తెలుగు మీడియం, ఆంధ్రజ్యోతి. హిందూ పేపర్ అంటేనే ఎలర్జీ. కొంచెం నా బుర్రకి తెలుగులో అర్థమయ్యి చెప్తారా? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మిస్టర్ విక్రమ్ రాథోడ్, మీ అబ్బాయి హార్ట్ కి సరిపోయే లెవెల్ కి బ్లడ్ పంప్ అవ్వట్లేదు. అందుకని ఆ ఫ్లూయిడ్స్ అన్ని లంగ్స్ లో కలెక్ట్ అయ్యి అది వెయిట్ ఎక్కి, లంగ్స్ అంటే ఏంటో తెలుసుగా, ఊపిరితిత్తులు. అండ్ యా, దట్స్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలంటారు? ఆపరేషన్ ఏదైనా చేయాలా? ఆ స్టేజ్ దాటేశాడు. మీ అబ్బాయి హార్ట్ ఇప్పుడు యూస్లెస్. తన హార్ట్ మారాలి, ఐ మీన్ మార్చాలి. హీ నీడ్స్ ట్రాన్స్ప్లాంట్ రైట్ అవే. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక టీడీఎస్ ప్రాసెస్ అండ్ ఎక్స్పెన్సివ్ టు. ఐ థింక్ వీలైనంత వరకు మీ అబ్బాయిని ఎంత కంఫర్టబుల్ గా చూసుకోగలరు అంతలా చూసుకోండి. ఓకే, ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నారో అర్థం కాల. వాడితోనే ఇద్దరు ఇంతసేపు ఉన్నాం, వాడు బాగానే ఉన్నాడు. అలాగే కనిపిస్తుంది, కానీ మీ అబ్బాయి హార్ట్ బాగా దెబ్బతింది. ఇంకో 2-3 వారాల్లో వెయిట్ పెరగడం మొదలవుతుంది. ఎక్కువసేపు నిద్రపోతాడు. ఆ తర్వాత లేవలేని గాఢ నిద్రలోకి థింగ్స్ స్లోలీ స్లిప్ ఇంటు దట్. దీన్ని యాక్సెప్ట్ చేసుకోవడానికి మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. మా సీఈఓ మేడం చెప్పినట్టు మీ అబ్బాయి ఉండబోయే ఈ కొద్ది రోజులు వీలైనంత వరకు వాడు సంతోషంగా ఉండేటట్టు చూసుకోండి. వాట్ ఐ మీన్ ఇస్ జస్ట్ సే బెటర్ గుడ్ బై టు హిమ్. డాక్టర్, ఇప్పుడు ఆపరేషన్ చేయకుండా, హార్ట్ మార్చకుండా ఇంకా ఎన్ని రోజులు డాక్టర్? కొన్ని వారాలు, మేబీ ఎ మంత్. డాక్టర్, సూటిగా ఆపరేషన్ ఇదే మీ అబ్బాయి అయితే ఏం చేస్తారు డాక్టర్? ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే డాక్టర్, చేసింది. అయితే ముందుగా మీ అబ్బాయి పేరు రెసిపియంట్ లిస్ట్ లో వచ్చేలా చేయాలి. అది అనుకున్నంత ఈజీ కాదు. ఒక రెసిపియంట్ గా లిస్ట్ లో రావడానికంటే ముందు చాలా కన్సిడరేషన్స్ ఉన్నాయి. ఈ ట్రాన్స్ప్లాంట్ కి అయ్యే ఖర్చు మీ పొజిషన్ కి కొంచెం ఎక్కువే. దట్స్ వై వి హావ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ వి ప్రొసీడ్. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది డాక్టర్. లీనా, పేపర్స్ అన్ని జాగ్రత్తగా ఉన్నాయి. సార్ ఎక్స్క్యూజ్ మీ, మీరనే రెగ్యులర్ మెడికల్ ఇన్సూరెన్స్ ఈ సర్జరీకి ఉపయోగపడదు సార్. ఇన్సూరెన్స్ ఎంత అమౌంట్ కి చేశారు? అప్రాక్సిమేట్ గా 7-8 లక్షలు ఉంటుంది డాక్టర్. దీనికి మినిమం 70 lakhs అవుతుంది సార్. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే అంత ఖర్చు అవుతుంది. ఇకపోతే పోస్ట్ ఆపరేటివ్ మెడికల్ ఖర్చులు అవి ఉన్నాయి. దట్ యూ విల్ సీ. బట్ లెట్ మీ టెల్ యూ క్లియర్లీ, ఆ మెడికల్ ఇన్సూరెన్స్ వల్ల వచ్చే అమౌంట్ దీనికి సరిపోదు సార్. ఐఎమ్ సారీ. మీరు కానీ డాక్టర్, ఎందుకలా చూస్తున్నాం? ఇప్పుడు ఏమైంది? ఆపరేషన్ కి 70 lakhs. ఇలా చూడండి, ఇనిషియల్ గా మీరు ఒక 25 lakhs కట్టేశారు అనుకోండి, పేషెంట్ అడ్మిట్ చేసుకుని ప్రొసీజర్ అంతా మొదలెడతాం. బ్యాలెన్స్ అమౌంట్ తర్వాత కట్టొచ్చు. ఏం మేడం? ఫ్రమ్ మై సైడ్
ఐ కెన్ గివ్ యూ రిలాక్సేషన్ ఫర్ అబౌట్ 5 lakhs. మీరు 20 lakhs కడితే చాలు. పాపం ఉన్నటువంటి 25 lakh rupees కట్టమంటే మేడం ఈస్ బీయింగ్ సో కైండ్ టు యూ. అడ్వాన్స్ అమౌంట్ నుంచి 5 lakhs అక్రాస్ ది టేబుల్ తగ్గించేశారే. కానీ అది మొత్తం బిల్లులో కలుస్తుందిగా. యా దట్ ఈస్ దేర్. కానీ ఇప్పుడు మీ బర్డెన్ నుండి 20% తగ్గుతోంది కదా. ఇప్పుడు 20 లక్షలు కట్టలేదంటే ట్రీట్మెంట్ మొదలు పెట్టరా? ట్రాన్స్ప్లాంట్ అని డిసైడ్ అయిపోతే దెర్ ఆర్ సర్టన్ రూల్స్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో ఇన్ అవర్ ఆర్గనైజేషన్. ఐఎమ్ సారీ, ఇన్ అవర్ హాస్పిటల్. ఇట్స్ ఓకే డాక్టర్, తేడా లేదు, రెండు ఒకటే. మా అబ్బాయి అక్కడ చేస్తుంటే ఇక్కడ మీరు బిజినెస్ మాట్లాడుతున్నారు. వాట్స్ హ్యాపెనింగ్ విక్రమ్? మిసెస్ విక్రమ్ రాథోడ్, ఇలాంటి క్రిటిసిజం ఈ రూమ్ లో చేయకండి. డౌన్ పేమెంట్ మీరు చేస్తేనే మీ అబ్బాయి పేరు లిస్ట్ లో వస్తుంది. ఐఎమ్ సారీ. నౌ ద చాయిస్ ఇస్ యోర్స్. మిస్టర్ విక్రమ్ రాథోడ్, మీరు ఇంతకీ ఏం డెసిషన్ తీసుకున్నారు? మా వాడిని డిశ్చార్జ్ చేసి పంపించండి. వేరే హాస్పిటల్లో వేరే డాక్టర్ చూపిస్తాను. నో యూర్ రాంగ్ మిస్టర్ విక్రమ్. సిటీలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే లోటసే అని ఈ హాస్పిటల్ ప్రూవ్ చేసుకుంది. మోరోవర్ యూ హ్యావ్ డాక్టర్ మురళీ సుబ్రహ్మణ్యం హియర్. ఇండియా లెవెల్లో టాప్ 3 హార్ట్ సర్జన్స్ లో ఒకరు. ఇంతకంటే బెస్ట్ ఛాన్స్ దొరకదు మేడం. కానీ మీకు 20 లక్షలు కట్టడమేగా ముఖ్యమనిపిస్తుంది. అది హాస్పిటల్ అడ్మిషన్ కి లిస్ట్ లో పేరు రావడానికి మాత్రం. ఒక్క విషయం అర్థం చేసుకోండి, మీ అబ్బాయి పల్స్ రేట్ బాగా డ్రాస్టిక్ గా డ్రాప్ అవుతోంది. ఇంకో హాస్పిటల్ వెళ్లి మళ్ళీ మొదటి నుంచి టెస్ట్లు వాడు తట్టుకోలేడు సార్. మీరు ఏదో ఒకటి చేసి అడ్వాన్స్ కట్టేయండి. ముందు లిస్ట్ లో వాడి పేరు రానివ్వండి. మీ అబ్బాయి లైఫ్ రిస్క్ చేయకండి. నా సిన్సియర్ అడ్వైస్ ఇది. తర్వాత మీ ఇష్టం. ₹2 లక్షల 2 పాలసీలు ఇవి. 6 మాసాలు కట్టి వదిలేశాను. క్లోజ్ చేస్తే ఎంత వస్తుందో తెలియదు. అంత సెట్ అవుతుంది. ఏం డ్రింక్ తీసుకుంటారు? మనకి ఇలా చిన్న చిన్న పెగిలేస్తే సరిపోదు సార్. బాటిల్ ఎత్తేయాలంతే. బట్ మనీ ఇచ్చే కిక్కే వేరు. ఎనీవే, ఇట్స్ ఎ వెరీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. డాక్టర్ గౌతమి మీ గురించి చెప్పారు. ఈవిడే మేడం. మేడం మిస్సెస్ రేణుక, మినిస్టర్ ఫస్ట్ వైఫ్. సెకండ్ వైఫ్ బాగున్నారా? ఈవిడే సెకండ్. అయితే ఫస్ట్ వైఫ్ బాగున్నారా? మినిస్టర్ విషయం తెలుసా? ఏది మన వెంకటరావు గారి మ్యాటర్ ఆర్టి విషయమేగా. హౌ డు యు నో దట్? ఇట్స్ ఎ వెరీ టాప్ సీక్రెట్ మ్యాటర్. సార్ నేను రోబో లాంటి వాడిని మ్యాటర్ ఇట్టే స్కాన్ చేసి పారేస్తా. అలా ఉండకపోతే మనం ఈ బిజినెస్ చేయగలమా? అదే కదా. అయ్యయ్యో, మీకు ఓ హార్ట్ కావాలి. లిస్ట్ ప్రకారం నెక్స్ట్ లోటస్ హాస్పిటల్ గా వస్తుంది. కానీ మినిస్టర్ కు ముందు 2 పేషెంట్లు ఉన్నారే. సి భరోసా అది లిస్ట్ లో పేరుని పైకి తీసుకురావడం మేము చూసుకుంటాం. కానీ మీరు బాగా లేట్ సార్. పోయిన నెల నా దగ్గర 3 హార్ట్లు ఉండేవి. ఒకటి కాలిఫోర్నియా గవర్నర్ కి పంపించా, ఇంకోటి సౌత్ ఆఫ్రికాలో ఉన్న మా నాన్నకు పంపించా. నిజం సార్, ముందుగా ఓ అమౌంట్ ఇచ్చి మీరు బుక్ చేసుకోకపోతే అలా. ఎంత డబ్బన్నా ఇవ్వడానికి మినిస్టర్ రెడీగా ఉన్నారు కదా మేడం? మీరు అలా డిసైడ్ అయ్యారా? ప్రస్తుతానికి నా దగ్గర హార్ట్ లేదు, కిడ్నీ ఇస్తా, యూజ్ చేసుకుంటారా? నో లోటస్ హాస్పిటల్ హార్ట్ కి బదులు హార్టే పెడతాం, కిడ్నీ దొబ్బడం లాంటివి చెయ్యం. చెప్పబోయా మిస్టర్ భరోసా, ఆవిడ చెప్తున్నాడు. చెప్పండి. We are ready to give up to 2 crores. Don't say no. పోలేరమ్మా. బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్, 30 ఏళ్లలోగా ఉంటే మంచిది. మీరు ఎస్ అంటే ఇప్పుడే 50 లక్షలు మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. మినిస్టర్ ఫస్ట్ వైఫ్ మేడం, జిఎస్టీ కూడా కలిపి చెప్పండి. భరోసా ఆవిడ సెకండే. ప్రామిస్ అయ్యా. మంది ఎక్కువైపోయింది. నమస్తే. అబ్బాబాబాబా సరిలేరు నీకెవరు? ఓకే, వాట్స్ గోయింగ్ ఆన్? వేర్ ఆర్ వి? మ్యామ్ నేను చెప్తాగా, ఐ వెరీ క్లియర్. నాకు మంది ఎక్కువ. మేడం అనుకున్నట్టుగానే ఫార్మా కాంట్రాక్ట్ ని 3,000 కోట్ల రూపాయలకి ఫైనలైజ్ చేసి డీల్ మాట్లాడాం. దాన్ని రానా సారు మేడము మనకే ఇప్పిస్తామని గ్యారంటీ ఇచ్చారు. సో మనం మినిస్టర్ ని అడ్మిట్ చేసుకోవచ్చు. కెప్టెన్, అదేం సినిమా? డోంట్ ఫైర్ ది ఫైర్, ఐఎమ్ ది ఫైర్ అని బ్రహ్మానందం అంటాడే. అందులోనేనా బ్రహ్మానందం
కిల్ బిల్ పాండేగా అందరినీ ఫైర్ చేస్తారు. రాత్రి వరకు మా బాబా బాగా మాట్లాడుతూ ఉన్నారు. బీపీ నార్మల్ గా ఉన్నాయి, ఇప్పుడు సడన్ గా వచ్చి కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇది కరెక్ట్ కాదు, సంథింగ్ రాంగ్. నాకేదో డౌట్ గా ఉంది. అప్పుడు అలా చెప్పిన టెస్టులు చేయించావు కదా డాక్టర్, కట్టమన్న డబ్బు కట్టావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది? ఇట్ హ్యాపెన్స్. వీ హావ్ డన్ ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ టు యువర్ ఫాదర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇదిగో మెడికల్ రికార్డ్స్ ఉన్నాయి, మీకు నమ్మకం లేకపోతే క్రాస్ చెక్ చేసుకోండి. అలా కాకుండా ఇలా ఐసీయూలో గోల పెట్టకండి. మీరందరూ బయటికి రండి. ఊరుకోనాను, ఊరుకో, ఏడవద్దు, ఊరుకో. ఇంకా ఎంత అమౌంట్ బ్యాలెన్స్? 8 లక్షలు. 2 రోజులే ఉన్నాయి, ఎలా? సార్ నమస్కారం. నా పేరు భరోసా రాజు. అందరూ నన్ను ముద్దుగా భరోసా అంటారు. నేను భరోసా ఇస్తే అప్పీలే లేదు. బై ఇది నా విజిటింగ్ కార్డ్. ఏంటి రెప్పవాల్చకుండా చూస్తున్నారా? నా బిజినెస్ లో ఇది ఒక భాగం అంతే. నేను చేసే మెయిన్ బిజినెస్ రియల్ ఎస్టేట్. మీ మ్యాటర్ విన్నా చిన్న వయసులోనే మీకు ఎంత కష్టం వచ్చింది? పోలేరమ్మా. బీహార్లో 4 ఏళ్ల కుర్రాడు. మీ వాడుకున్న ప్రాబ్లమే వాడికి కూడా. వాడి బాబు పెద్ద కోడీశ్వరుడు. ఎంత డబ్బుండి ఏం ప్రయోజనం? తలరాత కొడుకుని కాపాడుకోలేకపోయాడు. మీ మ్యాటర్ విన్నాను అనుకోండి, లిస్ట్ లో పేరు వచ్చిందా? కన్ఫర్మ్ అయిపోయిందా? అది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే మీరు లాస్ట్ మినిట్ లో అరేంజ్ చేసి ఆ తర్వాత టెన్షన్ అయిపోద్ది. సార్ ఇప్పుడు మీకేం కావాలి? సార్ మీకు ఓపెన్ గా చెప్తా, కోప్పడకండి. మేడం మీరు కూడా వినండి. ఇప్పుడు ఇలాంటి క్రిటికల్ ఆపరేషన్ లో సక్సెస్ రేట్ దాదాపు 50%. సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్యూర్ అయిందంటే అప్పుడు మీరు ఖర్చు పెట్టిందంతా వేస్ట్ అయిపోతుంది. ఆ పైన దేవుడిని డాక్టర్ని తిట్టి ఏం ప్రయోజనం? ఏం మేడం, తిట్టేవాడు మనిషా? త్యాగం చేసేవాడే కదా మనిషి. నేను ఇప్పుడు ఏం చెప్పొచ్చానంటే, మీ వాడికి హార్ట్ మాత్రమేగా మీకు, మిగతా మీ కళ్ళు చెవులు నోరు బానే ఉన్నాయిగా. తీరా వెయిట్ చేసి హార్ట్ రావడం లేట్ అయ్యి మీ వాడికి ఏదైనా అయిందనుకోండి, మిగతా పార్ట్స్ చక్కగానే ఉన్నాయిగా. రేట్ ఎంతో మాట్లాడుకుని మనం మాట వచ్చిందో నీ ఒంట్లో ఒక్క పాట ఉండదు. మల్టీనిటీ హాస్పిటల్ వైపు చూశాను, తోలు వచ్చేస్తాను. మీ మీద చచ్చిన రాను. సార్ మినిస్టర్ హాస్పిటల్ తీసుకొచ్చేసాం. ఎవరిథింగ్ విక్రమ్ రాథోడ్. సో ఏంటి ఇక్కడ? అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నెక్స్ట్ మినిస్టర్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నాం. నేనే ప్రొడక్షన్ తర్వాత కాల్ చేస్తాను. ఇదిగోండి, ఇది అడ్వాన్స్ గా ఉంచుకోండి. రిజిస్ట్రేషన్ నాడు మిగతా డబ్బు ఇచ్చేస్తాను. 15 రోజులు పడుతుంది. చాలా థ్యాంక్స్ సార్. సారీ రా విక్రమ్, నేను నిన్న ఇలా చూడలేకపోతున్నాను. ఆ హాస్పిటల్ పైన ఆల్రెడీ ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి విక్రమ్. మా మామయ్య కూతురు జనని ఉంది కదా, తను అక్కడే పనిచేస్తుంది. వాళ్ళకి డబ్బే ముఖ్యమైన విషయంలో ఎలాంటి డౌట్ లేదు. చిన్న తలనొప్పిన హాస్పిటల్కి వెళ్ళామనుకో, ఉన్నదంతా గుంజేంత వరకు వదిలిపెట్టరు వాళ్ళు. కానీ ఆ డాక్టర్ మురళీ సుబ్రహ్మణ్యం గారికి మంచి పేరుంది. అందుకని మీ అబ్బాయికి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించడంలో తప్పు లేదు. లిస్ట్ లో పేరు రావడానికి 1000 రూపాయలు చాలు. దీనికి ట్రాన్సెంట్ అనే సెల్ గవర్నమెంట్ లో ఉంది. 20 లక్షల రూపాయలు అక్కర్లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లియర్ గా మాట్లాడు విక్రమ్. మిస్టర్ విక్రమ్ రాథోడ్, లిస్ట్ లో మీ అబ్బాయి పేరు రావడానికి మీరు గవర్నమెంట్ కి 1000 రూపాయలు కడితే చాలు. బట్ మీ అబ్బాయికి ఆపరేషన్ ఈ హాస్పిటల్లోనే చేయాలిగా. ఈ విషయాన్ని ఫ్రమ్ డే 1 మేమందరం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం. నేను చెప్పినట్టు విని అడ్వాన్స్ అమౌంట్ 20 lakhs ఉంది కదా, దాని ముందు డిపాజిట్ చేయండి. లిస్ట్ లో పేరు వచ్చే విషయాన్ని మేము చూసుకుంటాం. ఇవాళే కదా అమౌంట్ కడతా ఉన్నారు. అవును సార్, నా దగ్గర ఫుల్ అమౌంట్ లేదు, 15 లక్షలే ఉన్నాయి. ఇది తీసుకొని ముందు మా వాడి పేరు లిస్ట్ లో వచ్చేలా చూడండి సార్. బ్యాలెన్స్ 2 రోజుల్లో పే చేస్తాను సార్, ప్లీజ్. మిస్టర్ విక్రమ్ రాథోడ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై పొజిషన్. ఆల్రెడీ అవర్ హాస్పిటల్ ఈస్ ఇన్ ద హార్ట్ సీట్. ఇక్కడ మినిస్టర్ ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ అయ్యారు సార్. ఆయనకి ఎక్స్ట్రీమ్ క్యార్ ఇవ్వాలని మా పైన ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఉంది. మీరు పోలీస్ ఆఫీసర్, మీకు తెలియదే చెప్పండి. రేపు మినిస్టర్ వస్తాడని ఈ రోజు వచ్చి అడలో నుంచమంటారు కదా. ఇంత డబ్బు కట్టినా మా వాడి పేరు లిస్ట్ లో రావడం కష్టం సార్. జస్ట్ వెనక అంజనారి హియర్. సి బ్లాక్ పేషెంట్ ప్రభాకర్ ఉన్నాడు కదా, అతని పేరెంట్ ఈ రోజు అడ్వాన్స్ కడుతున్నారు. ఎంత కడుతున్నారు? 15 లక్షలు. 15 లక్షల రూపాయలు కడుతున్నారు. దాన్ని తీసుకోండి. ఆయన ఇంకా 5 lakhs కట్టాలి. అది రేపు కట్టేస్తాను సార్. కట్టేస్తారట. అవును, ఇమీడియట్ గా లిస్ట్ లో పేరు రావడానికి అప్లై చేయాలి. ఒక సస్పెన్స్ రిసిప్ట్ రెడీ చేయండి. గెట్ ఆల్ ద పేపర్స్ రెడీ. ఓకే. మిస్టర్ విక్రమ్ రాథోడ్, నా లెవెల్ కి నేను 1 day పోస్ట్ పోన్ చేశాను. ఇంతవరకే నేను చేయగలను. ఇంతకు మించి నేను చేయడానికి ఏమీ లేదు.
విషయం చెప్పాలనిపిస్తుంది. దేవుడు ఎప్పుడు మనిషితో ఆడుకోడు, మనిషే మనిషితో ఆడుకుంటాడు. మీరు అనేది మీకు అర్థం కాదు. తెలుగులో మాట్లాడితే మీకు అర్థం కాదు. సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి పెడుతోంది విక్రమ్ రాథోడ్. వాళ్ళ అబ్బాయికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇక్కడ అడ్మిట్ చేశారు. పేరు ఇంకా లిస్ట్ లో రాలేదుగా. తోడై ఉన్నా నీ కొరకు ఊపిరి వెలిగే తుది వరకు శరణు అనకు గరణాలకు కన్నా దిగులవకు తోడై ఉన్నా నీ కొరకు సమరం విడకు ఓటమిని ఒప్పుకోకు పైవాడే మార్గం మనకు తోడై ఉన్నా నీ కొరకు శరణు అనకు గరణాలకు పైవాడే మార్గం మనకు చెప్పులీనా? విక్రమ్, మన ప్రభ ప్రాణాలతో మనకి దక్కుతాడా విక్రమ్? ఏం జరిగింది? కెప్టెన్ ఎలా ఉన్నాడు? మన అబ్బాయి పేరు లిస్ట్ లో రాలేదు విక్రమ్. ఏంటి బాగుతున్నావు? నేనేమి బాగడం లేదు. కడతామని చెప్పాం కదా. అవును, లిస్ట్ లో పేరు పైకి రావడానికే కదా ఈ అమౌంట్ కట్టా. ఆ లిస్ట్ లో కెప్టెన్ పేరు ఎందుకు లేదు? రాత్రి 8 గంటల వరకు డబ్బు కడతామని వెయిట్ చేశారంట. కట్టలేదని మినిస్టర్ పేరు పైకి తెచ్చారంట. మినిస్టర్ కి ట్రాన్స్ప్లాంట్ చేస్తారంట. అలాంటిది ఏమీ జరగదు. నేను వస్తాను. త్వరగా రా విక్రమ్. విక్రమ్, నాకు మన ప్రభ ప్రాణాలతో కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. మిగతా మీ కళ్ళు చెవులు నోరు బాగానే ఉన్నాయిగా. తీరా వెయిట్ చేసి హార్ట్ రావడం లేట్, మీ వాడికి ఏదైనా అయిందనుకోండి.
మిస్టర్ విక్రమ్? మా అబ్బాయి పేరు లిస్ట్ లో రాలేదు డాక్టర్. ఏంటి పేరు అనేది? వాడికి బదులు మినిస్టర్ పేరు వచ్చిందంట. నాకు తెలిసినంత వరకు మీ అబ్బాయి పేరే నా లిస్ట్ లో ఫస్ట్, ఆ తర్వాత మినిస్టర్. నాకు విషయం అర్థం కావట్లేదు. అసలు ఈ హాస్పిటల్ ఎన్ని లిస్టులు ఉన్నాయి డాక్టర్? మీరేమో మా అబ్బాయి పేరు ఉందంటున్నారు, హాస్పిటల్ లిస్ట్ లో పేరు లేదంటున్నారు. వాట్స్ హ్యాపెనింగ్ డాక్టర్? డిస్గస్టింగ్. విక్రమ్, అడ్వాన్స్ అమౌంట్ కట్టేశారు కదా? నేను 15 లక్షలు కట్టాను డాక్టర్. బ్యాలెన్స్ కట్టడానికి టైం ఇచ్చారు, ఇవాళ కట్టేస్తాను. మా అబ్బాయి కండిషన్ బ్యాడ్ గా ఉంది డాక్టర్, పల్స్ రేట్ తగ్గిపోతుంది. మెడికలీ నేను ఎంతైనా మీకు సపోర్ట్ చేయొచ్చు, కానీ అడ్మినిస్ట్రేషన్ ఐఎమ్ సారీ, నేను ఆ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేను. డాక్టర్ ఒక్క నిమిషం ప్లీజ్, నేను చెప్పేది వినండి. యూసీ, ఇది డబ్బుకి సంబంధించిన మ్యాటర్. లిస్ట్ ఒకసారి మూవ్ అయిపోయిందంటే అప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. డాక్టర్, ఈ డిపార్ట్మెంట్ హెడ్ మీరు, మిమ్మల్ని నమ్ముకునే ఈ హాస్పిటల్ ఉంది. మీ మాట చెల్లుతుంది. ప్లీజ్ డాక్టర్, ఆ మినిస్టర్ 1 month అయినా వెయిట్ చేయొచ్చు. మీకు తెలియదే ఉంది, కానీ మా అబ్బాయి ప్రాణాలకు పోరాడుతున్నాడు. కాపాడు డాక్టర్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఎప్పుడు కూడా నా పేషెంట్స్ కి నా వల్ల మాక్సిమం ఎంత వీలు పడుతుందో అంత సాయం చేస్తూనే ఉన్నా, కానీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది బోర్డే, నేను కాదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. డాక్టర్, పోయిన సంవత్సరం మీ హాస్పిటల్లో 300 సర్జరీలు చేశారు. ఇదిగో ఇవన్నీ చూడండి. ఎంతో మందికి ప్రాణం పోసారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. సార్, ఒక్క ఆపరేషన్ కి 30 లక్షలు అంటే 300 ఆపరేషన్లకి 90 కోట్లు డాక్టర్. పోయిన సంవత్సరం మీ బ్యాలెన్స్ షీట్ లో 350 కోట్ల ప్రాఫిట్ చూపించారు డాక్టర్. లాస్ట్ ఇయర్ మీ హాస్పిటల్ షేర్ ప్రైస్ 420 రూపాయలు, ఇప్పుడు 600 డాక్టర్. మీ హాస్పిటల్ టోటల్ వర్త్ ఈ రోజు 5,000 కోట్లు డాక్టర్. 10 ఏళ్ల పిల్లాడికి మీ కరుణతో ఒక్క ఆపరేషన్ చేయకూడదు డాక్టర్. నేనేమి ఫ్రీగా చేయమనట్లేదు, నా ప్రాణాన్ని పణక పెట్టేనా. మీ డబ్బు కట్టేస్తాను, కొంచెం టైం అడుగుతున్నాను అంతే. ప్లీజ్ డాక్టర్, కొంచెం టైం ఇవ్వండి. చేయి తీయండి. విక్రమ్ రాథోడ్, చేయి తీయండి. డాక్టర్, నేను బిచ్చం అడగట్లేదు, టైమే అడుగుతున్నా. 70 లక్షలు నా దగ్గర లేవు, కానీ తప్పకుండా కట్టేస్తాను. నా తల తాకట్టు పెట్టైనా సరే ఎలాగోలా కట్టేస్తాను. కొంచెం నా మాట నమ్మండి డాక్టర్. నీకు నేను అంత క్లియర్ గా చెప్పినా బుర్రకెక్కలేదా? డాక్టర్, ఇక మీ నుంచి నేనేం అడగపోవడం లేదు. ఈ నిమిషం నుంచి ఖచ్చితంగా నేను చెప్పేదే మీరు వినాలి. మీరు మాత్రమే కాదు, ఈ ఫుల్ హాస్పిటల్. లోపలికి రా, పైకి లేవు. ఐఎమ్ సారీ. ఆ చైర్ ఇక్కడే కూర్చోండి. కూర్చోండి. విక్రమ్ రాథోడ్, you're going to pay heavily for this. అదే కదా, ఇక్కడ మీకు అన్ని పేమెంట్లే కదా. ఇకపై ఎక్కడ పే చేయాలి, ఎంత పే చేయాలనేది నేను డిసైడ్ చేస్తా. నీ దగ్గర గన్నుందా? తిరుగు. ఈ రూమ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంది? ఆ బాక్స్ లో ఉంది సార్. పోయి ఓపెన్ చేయి. ఎవ్వరు కదలకండి, కన్ఫర్మ్ గా కాల్ చేస్తాను. ఇక్కడ ఎన్ని డోర్లు కనెక్ట్ అవుతాయి? ఫ్లోర్ లో ఉన్న అన్ని డోర్లు సార్. లాక్ చేయి. పార్సల్ చేయించి అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ కనుక్కోమని చెప్పి పంపించాను. ఒకవేళ ఆ పొట్టు నర్సును వాడు పికప్ చేసుకుని పారిపోయాడా? 5 నిమిషాల్లో తిరిగి వస్తే వాడు మంచోడు, మనిషి రాకపోతే కన్ఫర్మ్ గా మోసపోయాం బాస్, మనం మోసపోయాం బాస్. ఉన్న పొత్తులు ఎదిగా ఇంకా ప్యాంట్ లోనే మోషన్ పోతున్నా. పోయి బాత్రూమ్ అనుకుంటే బాస్ లూజా నువ్వు. అవునరా బాస్, మోషన్ కాదు బాస్, మోసం పోయావు. సారీ. ఏమంటారు మరి? నేను ఆ రోజు అన్నాను కదా, ఆడు గన్నుతో వస్తాడు. ఎవర్రా లుక్కు? వెళ్ళు పక్కన నుంచి. ఇలా చూడండి, నేను ఒక్కసారి చెప్తాను. నేను చెప్పింది జాగ్రత్తగా విని
వెంటనే చేసేయాలి, లేదంటే ఇక్కడున్న అందరికీ ప్రాబ్లం. ఓకే? అయ్యయ్యో. మీ దగ్గర ఉన్న ఫోన్లు తీయండి, అందులో నేను చెప్పినట్టు టైప్ చేయండి. ఐఎమ్ ఇన్ డేంజర్, ప్లీజ్ సేవ్ మీ. ఈ మెసేజ్ ని మీ పేరెంట్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ టైప్ చేసి పంపించండి. ఐఎమ్ ఇన్ డేంజర్, ప్లీజ్ సేవ్ మీ. నేను ప్రమాదంలో ఉన్నాను, నన్ను కాపాడండి, ప్లీజ్ సేవ్ మీ. తమ్ముడు ఇట్రా, ఆ ట్రేలో వీళ్ళ ఫోన్స్ అన్ని తీసుకొని పెట్టు. అలాగే సార్. అందరూ మీ ఫోన్లు ఇచ్చేయండి. తీరా బెడ్ పెన్ ని. నువ్వు ఆడి దగ్గర గన్ ఉంది, నువ్వు బెడ్ పెన్ అడుగుతున్నావు. ఆడు చూస్తే నాకు మోషన్ వస్తుంది. ఆడిప్పుడున్న కసికి గురి పెట్టకుండా నన్ను కాల్చి పారిదోపేలా ఉన్నాడు రా. దయచేసి మీ సెల్ ఫోన్లు దాచిపెట్టకుండా అతనికి ఇచ్చేయండి. విక్రమ్, నువ్వు ఎంత అప్సెట్ అయ్యేవన్న సంగతి నాకు అర్థమవుతుంది. కానీ నీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి ఇది కరెక్ట్ రూట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇంతవరకు నేను మీ రూట్ ని ఫాలో అయ్యాను, కానీ ఏ లాభం లేదు. చివరిగా ఒకే ఒక్కసారి నా రూట్ ని ఫాలో అవుతాను. ఒక విషయం చెప్పను డాక్టర్, మీరేదో పెద్ద స్మార్ట్ గా ప్లే చేస్తున్నారు అనుకొని ఇలా బిహేవ్ చేయకండి. మిమ్మల్ని అక్కడ కూర్చోమన్నాను కదా, ఎందుకు లేచి వచ్చారు? వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి డాక్టర్. మా అబ్బాయి సర్జరీ పూర్తయ్యేదాకా మీరు ప్రాణాలతో ఉండాలి. ఫోన్లన్నీ ఆ టేబుల్ మీద పెట్టు. ఎవరైనా ఫోన్ దాచిపెట్టుంటే దయచేసి ఇచ్చేసేయండి. వాడు నన్ను చప్పకుండా వదిలిపెట్టలేడు. నువ్వు ఒక పంచి ఇక్కడికి వస్తే సేఫ్టీ అనుకుంటే మన కర్మ ఇక్కడ కూడా రౌండ్లు కొడుతున్నాడే. నమస్కారం సార్. నమస్కారం. ఎందుకు తలుపు తెరుస్తున్నాడు? ఏ నుంచి తోసి చంపేస్తాడే ఏంటి? రే పోయి వాడి ప్లాన్ ఏంటో తెలుసుకురా, పోరా. బాస్ నువ్వు ఎస్కేప్ అయిపోతావని ఆడి ఇక్కడ డోర్లన్నీ మూసిపడుతూ కూతున్నాడు. బాస్ నేను ఎందుకు ఎస్కేప్ అవ్వాలి? ఇక్కడ ఉంటే సేఫ్టీ అని చాపేసుకొని మరి పడుకుంటా. పాపం బాస్, నువ్వు కనిపిస్తే పందిరి కలిసి కాల్చి పారేస్తాడు. పందిరి కలిసి కాల్చి పారేస్తాడా? బుర్రా బుద్ధి లేదా నీకు? నువ్వే ఆడికి ఎదురుపడేలా ఉన్నావే. బాస్ నాకు మర్యాద ఎవరా? ముందు కట్టెడు పోయిరా, వాడు వచ్చేస్తాడేమో. పోయిరా, లాగు తీరమ్మా. నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడినా మీ అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం, ఇద్దరికి పెళ్లి చేయండి అని. ఏ తుపాకీతో కాల్ చేస్తారా ఏంటి? డాక్టరా, ఫోన్ ఇచ్చేసి లోపలికి వెళ్ళండి. సిగ్నల్ లో నిలబడి ఉండగా సైన్ బోర్డు తల మీద పడి దెబ్బ తగిలింది సార్. నేను ఒక ఆటో డ్రైవర్ని, నేనే తీసుకొచ్చాను సార్. ఇలా చూడు విక్రమ్, వీళ్ళందరికీ అర్జెంట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. నీకేదో ప్రాబ్లం వచ్చేదని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టకు. దే హ్యావ్ టు బి అటెండెడ్ ఇమీడియట్లీ. వాళ్ళని వదిలిపెట్టు. ట్రీట్మెంట్ ఇవ్వండి. డాక్టరేగా రక్తం కారి స్పృహ తప్పుంటే చూస్తూ నిచ్చుంటారే. ట్రీట్మెంట్ ఇవ్వండి. హలో, ఇక్కడ ఉన్న వాళ్ళ దృష్టిలో నేను ఒక టెర్రరిస్ట్ ని, తీవ్రవాదిని. ఓకే, ట్రీట్మెంట్ ఇవ్వండి. హలో హలో, లోటస్ హాస్పిటల్. బట్ మేడం ఇది ఎమర్జెన్సీ వార్డ్. వేరే నెంబర్ ట్రై చేయండి ప్లీజ్. మా అబ్బాయికి షాక్ కొట్టింది. మేడం ఎమర్జెన్సీ వార్డ్ ఈస్ అండర్ మెయింటెనెన్స్. ప్లీజ్ మీరు వేరే హాస్పిటల్ కాల్ చేయండి. ఈ పక్కనే ఏ హాస్పిటల్ ఉంది? మేడం సానిపురిలో మిలిటరీ హాస్పిటల్ ఉంది, మీరు అక్కడికి తీసుకెళ్ళండి. ఎలా వెళ్ళాలి సార్? కాస్త దారి చెప్పరా? మీరు నేరేడ్మేడ్ క్రాస్ రోడ్స్ దాటి వెళ్తే అక్కడ ఒక జంక్షన్ వస్తుంది. సరే సార్. ఆ జంక్షన్ దాటి స్ట్రైట్ గా వెళ్తే అక్కడే హాస్పిటల్ వస్తుంది. హాయ్ సార్. ఏం చేస్తున్నారు మీరు? ఈ హాస్పిటల్లో చీఫ్ నర్స్ గా పనిచేస్తున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? శ్రీరామ జయం రాస్తున్నాను సార్. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే 1008 సార్లు శ్రీరామ జయం రాస్తాను, సెట్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇంకా 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 ఎన్నిసార్లు రాయాలి? 100 బాకీ ఉంది సార్. కంప్లీట్ చేసి రండి. థ్యాంక్ యూ సార్. హలో, పైకి లేచి అటు కూర్చొని రాసుకోండి, చేరేసుకోండి. అగైన్ థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ జయం. డీసీ సార్, మీకు తెలుసు కదా ఇది నేను డబ్బు కోసం చేయడం లేదు. అఫ్ కోర్స్ సెంట్రల్ మినిస్టర్ కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది మా హాస్పిటల్ కి క్రెడిటే. బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ రియలీ అవుట్ ఆఫ్ అవే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ సార్, మేము దీనికి ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే
మనం మాట్లాడుకున్నట్టుగా ఫార్మా కాంట్రాక్ట్ మాకే ఇప్పిస్తే బాగుంటుంది. ఇన్ఫాక్ట్ దట్స్ అవర్ ఓన్లీ డిమాండ్. డిమాండ్ అనకూడదు, రిక్వెస్ట్. చక్కెర సరిపోయిందా? Don't worry, it will be done. Ma'am? Yes? We have a problem in the emergency ward. Hey baby, where are we? Come on. Nothing happened. What's all this? Nothing happened. Hey, who is he? Don't talk. Who is he? Doctor? Sir, please. The gun. Hey. He's with the gun. It's okay. Just check it. Hey, where's emergency ward camera? Camera number 27, sir. Okay, I want to see the footages of... ఈ మానిటర్ చూడండి. విక్రమ్ రాథోడ్. ఆ వార్డ్కి వెళ్ళడానికి వేరే దారుందా? ఎస్ సార్, బ్యాక్ సైడ్ లిఫ్ట్ ఉంది. అది డైరెక్ట్ గా రూమ్కి వెళ్తుంది. కమ్ విత్ మీ. లెట్స్ గో. డాక్టర్ మురళీ సుబ్రహ్మణ్యం గారు. సార్ లిఫ్ట్ లో ఎవరో ఉన్నారు సార్. లిఫ్ట్ ఆఫ్ చేయి. లోపల మనుషులు ఉండగా కుదరదు సార్. చిలకమ్మ చిటికే ఎంగ చాన్ చాన్ జగ 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 జగ. దీని కంట్రోల్ ఎక్కడుంది? సిక్స్త్ ఫ్లోర్ ఆగిపోయింది. ఒకవేళ షట్ డౌన్ చేశాడా? I'll go and check. డీసీ సార్, మా చీఫ్ డాక్టర్ మురళి గారిని ఎలాగైనా మీరే రెస్క్యూ చేయాలి. ఇఫ్ పాసిబుల్ జస్ట్ Don't worry, madam. Today is gonna be his last day. Hey, Shankar, get all the units. Yes, ma'am. Madam. Immediately మంచి కాదు. Okay, you stay there. I'm coming. Access key ఉందా? Yes, sir. రేయ్, ఆ రౌడీ పోలీస్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఇక్కడి నుంచి ముందు బయటపడాలి. దానికి 10 నిమిషాలు నేను కళ్ళు మూసుకోవాలి. అలా చేస్తేనే నాకు రూట్ కనబడుతుంది. ఈలోగా ఎవడో వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకూడదు. అర్థమైందా? నిద్రపోవడానికి ఎన్ని నాటకాలు ఆడాలి. ఓం విఠలాచార్యాయ నమః. నరసింహనాయుడు ఇంద్రా లేపేసరా? ఆ విక్రమ్ రాథోడ్ లేపేసరా? అయ్యో, పోలీసులతో ఎట్టుకోకన్నా ఇన్నావా? దుప్పిలా దూసుకెడతావే అన్నా, దుప్పటి కింద ఇలా శమమయ్యావా అన్నా? మా బతుకున్న దీపం వెలిగిస్తానన్నావే అన్నా, నీ తల పక్కన దీపం పెట్టాలా అన్నా? అన్నా, వేటగతి కంటే బదులుకుంటావే, ఇలా వెడగారంగా పడుకోబెట్టారే అన్నా. ఎంతసేపు అయితే? 10 నిమిషాలు. 10 నిమిషాల్లోనే నీ ప్యానం తీసి పాడ మీద పడుకోబెట్టారా? అయ్యో, ఎందుకు ఎడాలంట? సింహం రా, మనల్ని దరిద్రం చేసి పోరా. పంచుకుందాం రా, అన్నింటినీ పంచుకుందాం. పూల మార్కెట్ నీది, పళ్ళ మార్కెట్ నాది, సారా నీది, గంజా నాది, సప్రా నీది, సంధ్య నాది. మరి కల్పన ఎవరిదిరా? నేరా కుళ్ళిపోయిన అరటిపండు తొక్క. ఓ 10 నిమిషాలు నేను కళ్ళు మూసుకొని నిద్రపోతే నేను చచ్చిపోయినా డిసైడ్ అయిపోయావా? ఇద్దరు కలిసి ఏరియాలు పంచుకుంటారా? పళ్ళ మార్కెట్, పూల మార్కెట్, సినిమా థియేటర్. దేశమంతటా ప్రకంపనలు సృష్టించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన హైదరాబాద్ లోని ప్రముఖ లోటస్ హాస్పిటల్లో రోగుల్ని బందీల్ని చేసిన ఉదంతమే. లోపల ఎంతమంది బందీలుగా ఉన్నారు, వారిలో రోగులు ఎంతమంది, డాక్టర్లు ఎంతమంది, వారిని బందీలుగా చేసింది ఎవరు అన్న విషయం అయోమయంగాను, దేనికి బందీలుగా ఉంచారు అన్నది అగమ్య గోచరంగా ఉంది. చిక్కువేడని ప్రశ్నలతో సతమతమవుతోంది రక్షణ శాఖ. సమస్యలకు సమాధానం దొరికేంత వరకు వేచి ఉండక తప్పదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి మిస్టర్ మూర్తి, స్పాట్ పోలీసులు వస్తారో లేదో మీరు ముందు వచ్చేస్తారు. ఏమైంది అమ్మాయికి? ఏ అమ్మాయికి సార్? అదే ఆ ర్యాలీలో క్రాస్ ఫైరింగ్ లో బుల్లెట్ తగిలింది కదా. అది క్రాస్ ఫైరింగ్, స్ట్రైట్ ఫైరింగ్ సార్. షూట్ చేసిన అతను జాలీగా తిరుగుతున్నాడు. షూట్ చేయని విక్రమ్ రాథోడ్ ని సస్పెండ్ చేశారు. ఇలా బిల్డప్లు ఇచ్చే లైఫ్ లాగేస్తున్నావు. గుడ్. రంగంలో ఉన్న మాకు తెలీదా సార్ వాస్తవాలు ఏమిటో?
సపోజ్ ఐ వాంట్ టు ఎంటర్ ద మెయిన్ యూనిట్, దెన్ వాట్ యు థింక్ ఐ షుడ్? ఏంట్రానా సార్ ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది పెద్ద టెర్రరిస్ట్ గ్రూపా? గ్రూప్ కాదు సార్, ఓన్లీ వన్ మ్యాన్. అది మన విక్రమ్ రాథోడ్. ఓ, నువ్వు సస్పెండ్ చేసావే ఆ విక్రమ్ రాథోడా? వాటి డిమాండ్ ఏంటి? తెలియదు సార్. అసలు అది అడగండి అయ్యా. అది తెలుసుకోవడం మానేసి ఇక్కడేంటి పెద్ద డిస్కషన్? వాడు ఒక్కడేనని నీకు తెలుసా? ఎస్ సార్. ఎస్ మ్యామ్, నేను ఇప్పుడే వచ్చాను మ్యామ్, కనుక్కొని మీకు చెప్తాను మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఏమయ్యా సార్ లోపల ఫోన్ ఉందా? సరే కనెక్ట్ చేస్తావా? చేస్తాను సార్. చెయ్యి. హలో, ఐఎమ్ సురేష్ కుమార్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్. Am I speaking to Mr. విక్రమ్ రాథోడ్? ఎస్ సార్, విక్రమ్ రాథోడ్నే మాట్లాడుతున్నాను. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకు థ్యాంక్స్? ఏం లేదు సార్, ఫస్ట్ టైం ఒక జూనియర్ పోలీస్ ఆఫీసర్ని మిస్టర్ అని మర్యాదగా పిలిచారు కదా. ఇంకా మీరు పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నారా? చాలా సంతోషం. తీవ్రవాదిగా మారిపోయారేమోనని భయపడ్డా. సారీ సార్, ఇప్పుడు ఈ నిమిషంలో నేను పోలీస్ ఆఫీసర్ అని అనుకోవట్లేదు సార్. కావాలంటే నన్ను టెర్రరిస్ట్ గాను ఎక్స్ట్రీమిస్ట్ గాను మీరు అనుకోండి సార్. కానీ వాస్తవానికి నాకు సంబంధించి నేను కామన్ మ్యాన్, ఓ దౌర్భాగ్యం సార్. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలి వాటిని తట్టుకోలేక ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచిన ఓ సామాన్యుడు సార్. విక్రమ్ రాథోడ్? ఎస్ సార్, చెప్పండి. మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది, కానీ ఎక్స్ప్రెషన్ డల్ గా ఉంది ఏంటి? షార్ప్ గా విక్రమ్ అని పిలవనా? సార్ చెప్పండి విక్రమ్. మీరు ఈ సిటీకి పోలీస్ కమిషనరే కావచ్చు, ఎంతో మంది క్రిమినల్స్ ని డీల్ చేసి ఉండొచ్చు, బట్ నేను మూర్ఖుడిని కాదు. ఆల్రెడీ హాస్పిటల్ నన్ను సగం మింగేసింది సార్. ఒక పోలీస్ వాడి బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో నాకు బాగా తెలుసు సార్. నేను ఒక పేరు చెప్తాను, శ్రద్ధగా వినండి. పద్మా శ్రీనివాస్, ఈ హాస్పిటల్ CEO. ఓసారి ఆవిడని కలిసి మాట్లాడండి. ఆవిడ దగ్గర మా అబ్బాయి పేరు ఓ ముఖ్యమైన లిస్ట్ లో రావాలని చెప్పండి. మీకు ½ అన్ అవర్ టైం ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్స్. విక్రమ్, హలో. విక్రమ్ రాథోడ్. సార్, సిచ్యువేషన్ బాగా సీరియస్ గా ఉంది. ఈ పరిస్థితుల్లో హెల్త్ మినిస్టర్ ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు. అతన్ని వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయక తప్పదు. ఎస్ సార్. ఏం జరుగుతుంది హాస్పిటల్లో? ఒక సెంట్రల్ మినిస్టర్, అది హెల్త్ మినిస్టర్ అడ్మిట్ అయిన హాస్పిటల్లో ఒక టెర్రరిస్ట్ ప్రవేశించి బెదిరిస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటున్నారా? ఏంటి మిస్టర్ రాణా, ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? మినిస్టర్ ని ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేద్దామని కమిషనర్ అంటున్నారు. వాట్? దీనికోసం ఆ పెద్ద ఆయన చనిపోయేట్టు చేసింది. అదే పెద్ద ఆయనకి అటాక్ వచ్చి పెద్ద ఆయన చనిపోవడం వల్ల లిస్ట్ లో మినిస్టర్ పేరుని పైకి తీసుకొచ్చాం. ఇప్పుడు మినిస్టర్ హాస్పిటల్ నుంచి షిఫ్ట్ అయిపోతే అది ఎలాగా ఏంటి? కమిషనర్ సంగతి అలా ఉంచండి. మీరేమంటారు రాణా? మినిస్టర్ గారిని మార్చేద్దామా? అది మేడమే చెప్పాలి. ఐ డోంట్ అండర్స్టాండ్ సీరియస్లీ. యూ హ్యావ్ టు. మీరు తీసుకోబోయే డెసిషన్ మీదే. ఫర్దర్ మూవ్ ఉంటుంది. సి, ఇక్కడ ఆపరేషన్ థియేటర్ లో రాత్రి 9 గంటలకి మినిస్టర్ కి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బట్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన డాక్టర్ మురళి గారు లోపల ఇరుక్కుపోయారు. ఆయన్ని రెస్క్యూ చేసి తీసుకురండి. దెన్ ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లం. ఆర్ యు ష్యూర్? ఆఫ్ కోర్స్. రాణా, వాట్స్ యువర్ ప్లాన్? మేడం, దిస్ ఇస్ అగైన్స్ట్ కమిషనర్స్ మూవ్. బట్ మీరు ఫిక్స్ చేసినట్టు రాత్రి 9 గంటలకి మినిస్టర్ ఆపరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ మూవ్, మీరు కమిషనర్ ని మీట్ అవ్వాలి. సార్, మా బామ్మతి పేషెంట్ ఈ హాస్పిటల్లోనే ఇరుక్కుపోయాడు సార్. ఏంటి పొజిషన్ తెలియటం లేదు. ఎవరు అడగాలి సార్? అమ్మాయి అల్లుడు లోపల ఇరుక్కుపోయాడు సార్. ఇదే మొదటి కాదు సార్. డెలివరీ సార్. ఏం జరుగుతుంది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నో కామెంట్ సార్. నో కామెంట్. చెప్పాలి సార్. ఇది చాలా దారుణం. లోపల ఎమర్జెన్సీ వార్డులో ఉన్న రోగుల్ని బందీలుగా చేసి వాళ్ళ ప్రాణాలతో చెలకట్టమాడుతున్న తీవ్రవాది పేరు విక్రమ్ రాథోడ్ అని తెలిసింది. కెమెరామెన్ రాజుతో లక్ష్మి. వాడికి 5 ఏళ్లప్పుడు ప్లే స్కూల్లో మైక్ వచ్చి పడిపోయాడని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇద్దరు ట్రీట్ చేశారు. 3 నెలలకు మెడిసిన్స్ కూడా ఇచ్చారు. అప్పుడు ఏం చెప్పలేదే. నేను ఒక విషయం చెప్పరా? మోస్ట్ ఆఫ్ డాక్టర్స్ are third-rated cheater fellows. Sorry, doctor, not all, but most of them. In every hospital in this country, which has a bunch of crooks, in
In the name of doctor. Will you please stop this rubbish? Enough. ఈ సిస్టమ్ మోసమే. ఈ సిస్టమ్ మాత్రమే కాదు, మాక్సిమం మన దేశంలో అన్ని సిస్టమ్స్ అలాగే ఉన్నాయి. ప్రస్తుతం మన సమాజంలో ప్రేమ, అభిమానం, కరుణ అనే పదాలకు ఎటువంటి వాల్యూ, అర్థమూ లేదు. అందరికీ డబ్బే ముఖ్యం. డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు, ఎవరైనా చెరచచ్చు, చంపచ్చు. డాక్టర్స్ గా మేము చేసే పవిత్ర సేవకు కూడా అదే గతి పట్టింది. అయినా కూడా మా బోటి వాళ్ళ వద్దకు భిన్నంగా ఉండేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ప్రతిరోజు కనీసం ఒక్క ప్రాణాన్నైనా కాపాడుతూ ఈ హాస్పిటల్ ని రన్ చేస్తున్న, మేనేజ్మెంట్ చేస్తున్న పాపాలకు నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నాను. ఒక్కో ఆపరేషన్ కి మేనేజ్మెంట్ ఇంతే తీసుకోవాలి అని డబ్బు విషయంలో నేను జోక్యం చేసుకోలేను. కానీ నేను తీసుకునే డబ్బు ఎంత, అది ఎంతవరకు న్యాయం అన్న విషయం నాకు తెలుసు. ఊరికే నోటికొచ్చినట్టు వాగి ప్రతి డాక్టర్ ని మీరు జడ్జ్ చేయకండి. ఇప్పుడు ఈ నిమిషం మిమ్మల్ని చంపేస్తాను అని తుపాకీతో బెదిరిస్తున్నది ఒక డాక్టర్ కాదు, మానవత్వం గురించి, న్యాయం గురించి మాట్లాడే మీలో ఒకడు, పోలీస్ ఆఫీసర్. నీకు నీ న్యాయానికి ఓ నమస్కారం. నమస్కారం. ఐఎమ్ సారీ డాక్టర్, నేను చేసేదే న్యాయం. అదేం లేదు. కొంచెం టైం ఇవ్వండి మేడం. మా డిపార్ట్మెంట్ మనిషే. జస్ట్ 4 రోజులకు ముందే అతన్ని సస్పెండ్ చేశాం. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియవు. ఓకే మేడం, థ్యాంక్ యూ. రాత్రికి రాత్రే మినిస్టర్ని షిఫ్ట్ చేసింది ఎవరయ్యా? నాకు మాట చెప్పక్కర్లా? ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లోనే బాంబు పెడుతున్నారు. ఏంటది? ఈ హాస్పిటల్ చుట్టూ ఉన్న ఫోన్ లైన్స్ అన్నిటిని ట్యాగ్ చేయమని చెప్పండి. అన్నట్టు ఈ హాస్పిటల్ CEO ఆవిడ పేరు... ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ పద్మ శ్రీనివాసన్. హలో సార్. మిమ్మల్ని మీట్ అవ్వాలనుకున్నాను మేడం. ఇదిగో తింటావా? నొప్పి తట్టుకోలేకపోతున్నాను శివ. మొదటి కాల్పా? అవును సార్. ఏ బిడ్డ పుట్టాలనుకుంటున్నారు? ఏదైనా పర్వాలేదు సార్. పెళ్ళైన 6 ఏళ్ల తర్వాత కన్సీవ్ అయింది సార్. బిడ్డ సేఫ్గా పుడితే అదే చాలు సార్. సార్, ఈవిడికి పెయిన్ బాగా ఎక్కువ అవుతోంది. చెక్ చేయడానికి లోపలికి తీసుకెళ్ళచ్చా? సార్, ఒకవేళ ఎవరైనా రిలీజ్ చేద్దాం అనుకుంటే ముందు నా వైఫ్ ను రిలీజ్ చేయండి సార్, ప్లీజ్. హలో మిస్టర్, అదేంటి మీ వైఫ్ మాత్రం బయటకు వెళ్తే అందరం కలిసి వెళ్ళాలి? ఏయ్ బాబు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అమ్మాయి ఒకటేనా? బచ్చా, ఇప్పుడేంట్రా నెత్తి మీద ఒకటేస్తా వస్తున్నా. ఓకే బ్రో. థ్యాంక్ యూ సార్. సో రెసిపెంట్ లిస్ట్ లో విక్రమ్ రాథోడ్ కొడుకు పేరు రావాలి, అదే కదా అతని డిమాండ్? ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆ పని చేసేయండి. ఇది సింపుల్ కదా మేడం? ఏంటి మీకు ఆటలాగా ఉందా? మినిస్టర్ పేరు లిస్ట్ లో వచ్చేసింది, ఇప్పుడు మీరు మార్చమంటున్నారు? ఎలా పాసిబుల్? మీరే ఆడుకుంటున్నారు. యాక్చువల్ గా లిస్ట్ లో ఉండాల్సింది విక్రమ్ కొడుకు పేరే కదా. మీ లాగ్ బుక్ లో అలాగే కదా ఉంది. కానీ మీరు దాన్ని మాల్ ప్రాక్టీస్ చేసి మినిస్టర్ పేరు ముందుకు తెచ్చారు. ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దడానికి భయపడుతున్నారు. సెంట్రల్ మినిస్టర్ కి ఆపరేషన్ మేము చెయ్యడానికి ఎవరికి ధైర్యం ఉంది? పోనీ విక్రమ్ రాథోడ్ కొడుకు పేరు నేను లిస్ట్ లోకి తెచ్చేనే అనుకోండి, వాళ్ళు ఆపరేషన్ ఖర్చుని తట్టుకునే ఛాన్సే లేదు. అడ్వాన్స్ అమౌంట్ లోనే ఇంకా 4 lakhs పెండింగ్, తెలుసా? అది కట్టడానికి అతనికి టైం ఉంది కదా. సార్, ఇప్పుడు మీరు ఎవరి సైడు? నేను స్ట్రేట్ గానే అడుగుతున్నా. రేపు ఇంకొకడు ఇలాగే కత్తి తుపాకీతో వచ్చి ఇది చెయ్యి అది చెయ్యి అంటాడు. అవన్నీ కూడా చేయాలా మేము? టెల్ మీ. అఫ్ కోర్స్ మీ వల్ల కాదు. ఇందాక నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే అలా అడిగాను. ఒక 10 ఏళ్ల పిల్లాడి ప్రాణం ముఖ్యమా, లేక ఈ దేశ సెంట్రల్ మినిస్టర్ ప్రాణం ముఖ్యమా? ఇప్పుడు మన ముందున్న ప్రశ్న అదే కదా. లుక్ మిస్టర్ కమిషనర్, డెత్ ఇస్ ఇన్ఎవిటబుల్ ఇన్ ఆల్ అవర్ లైఫ్స్. ఈ హాస్పిటల్లో డైలీ ఒక్క పేషెంట్ చావునైనా మేము కళ్ళారా చూడాల్సి వస్తుంది. 10 ఏళ్ల పిల్లాడికి చావు రాదంటారా? గో అండ్ సీన్ క్యాన్సర్ వార్డ్ లేదా ఎయిడ్స్ వార్డ్కి వెళ్ళి మీరు చూడండి. ఒక 6 మాసాల బిడ్డ ఈ రోజు రేపు అని చావు బతుకులో ఉంది. ఈ భూమి మీద ఎప్పుడు పుట్టేమో అప్పుడే చావు కూడా నిశ్చయం అయింది. అసలు మనం మెడిసిన్ చదవడం, ఇంత పెద్ద హాస్పిటల్ కట్టడం చావును అడ్డుకోవడానికి కాదు, జస్ట్ వాయిదా వేయడం కోసమే. యా, దట్స్ ట్రూ. పూర్వం ఇదొక సర్వీస్, బట్ ఈ రోజుల్లో బిజినెస్. ఆ విషయం మీకు తెలుసు. ఎనీవేస్, నేను ఇప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చింది ఈ ప్రాబ్లంకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి. ఎలా పెడతాం? నాతో పాటు వస్తారా? థ్యాంక్ యూ. పిల్లల్ని ఇలా చావు బతుకుల మధ్య పోరాటం చూస్తే మనసుకి బాధగానే ఉంటుంది. మన చేతుల్లో ఏముంది? మీకు ఇదే వయసులో ఒక ఆడపిల్ల ఉంది కదా, తను అడాప్టెడ్ పిల్లగా.
మిస్సెస్ విక్రమ్ రాథోడ్, మీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి వస్తారా? ఏంటి? లేదు, మీరు రండి, నేను చెప్తాను. ఇది నా తప్పే. లిస్ట్ లో మన అబ్బాయి పేరు లేదు, మినిస్టర్ పేరే ఉంది అని నేనే విక్రమ్ తో కోపంగా మాట్లాడాను. ఏదో ఒకటి చేయని ఏడ్చాను. అందుకని విక్రమ్ ఇలా బేసికలీ విక్రమ్ ది ఎలాంటి క్యారెక్టర్? బాగా కోపడతాడా? విక్రమ్ లాంటి ఒక మనిషిని చూడడం చాలా కష్టం సార్. కోపమే రాదు. ఇన్ఫాక్ట్ నేనే కొంచెం షార్ట్ టెంపర్. అతను ఒక చీమకు కూడా హాని తలపెట్టడు. అందుకే పోలీసు ఉద్యోగం వదిలేయడానికి కూడా రెడీ అయ్యాడు. ఇప్పుడు అతని దగ్గర ఉన్న తుపాకీలో 8 బుల్లెట్స్ ఉన్నాయి. 8 మందిని చంపుతానంటున్నాడు. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే అది అతనికి, మీ ఫ్యామిలీకి డేంజర్ ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నారా సార్? ఇంతకు మించి మా జీవితంలో కోల్పోవడానికి ఏమీ లేదు. నా హస్బెండ్ కి అగేన్స్ట్ గా 1 మిల్లీమీటర్ కూడా నన్ను మూవ్ చేయలేరు. ఐ ఆల్వేస్ సపోర్ట్ మై హస్బెండ్ వాట్ ఎవర్ హీ డస్. ఐఎమ్ సారీ. మిస్సెస్ విక్రమ్ రాథోడ్, లిస్ట్ లో మీ అబ్బాయి పేరు పైన ఉండాలని మేనేజ్మెంట్ డిసైడ్ చేసింది. తన సర్జరీకి అయ్యే మొత్తం ఖర్చుని మేమే భరిస్తాం. ధైర్యంగా ఉన్నది, కొంచెం వచ్చుకోండి. సిస్టర్, డాక్టర్, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? టెన్షన్ అవ్వకండి, రిలాక్స్ గా ఉండండి. నేను అడిగిస్తాను. ఎస్ మిస్టర్ విక్రమ్ రాథోడ్, మీరు ఆశపడ్డట్టే ఈ డీల్ త్వరగా పూర్తి చేద్దాం. నాకు చిన్న హెల్ప్ చేయాలి. మీరు 2-3 రిలీజ్ చేయగలరా? ఎందుకు సార్? ఏముంది, ఓ నమ్మకం కోసమే. చూడండి విక్రమ్, మీ అబ్బాయి ప్రభాకర్ పేరు హాస్పిటల్ రిసిపియంట్ లిస్ట్ లో రావాలి, అంతేగా? ఈ విషయాన్ని మన ఇద్దరమే డిసైడ్ చేయలేం. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఇలా బోల్డ్ ఫార్మాలిటీస్ ఉన్నాయి. వీళ్ళకి నేను సమాధానం చెప్పాలి. అందుకే ఓ 2 బయటకు వదలమని మిమ్మల్ని అడుగుతున్నాను. అప్పుడే కదా మిగతా వాళ్ళకి నా మీద నమ్మకం వస్తుంది. విక్రమ్ రాథోడ్, అవన్నీ మెటర్నిటీ వాటికి మార్చలేదంటే కాపాడడం కష్టమవుతుంది సార్. సార్, హలో. ఏంటి నీకు పని వచ్చిందన్నా? 25 ఏళ్ల క్రితం గవర్నమెంట్ జాబ్ కోసం అప్లై చేస్తే అది ఇప్పుడు వచ్చిందా? నాకు వద్దు, నేను పోను. అది కాదన్నా, అక్కడ విక్రమ్ రాథోడ్ ఒకరిని గుమ్మేస్తాడు. నువ్వు బయటకు వచ్చావు అనుకో, పగల తీయచ్చనా? నేను బయటకు వస్తే నాకు గోటం దిగుతురా? ఏంటన్నా రంగంలో దిగన్నా? రానా? నేను రంగంలో దిగుతాను, ఆ నన్ను గొట్టలోకి తీస్తాడు. నా మొహం మీద మట్టి పోసి తూకంగా ఉందని తాగడానికి పోతావు. పోరా. నీ కలేజీ ఏమైందన్నా? కలేజీ యావరేజ్ గా పోయింది. మహర్షి సూపర్ హిట్, సర్లేర్ నీకెవరు బ్లాక్ బస్టర్. నన్ను 6 నెలలుగా రాత్రి పగలు వాడుకున్నావుగా, దానికి నువ్వు డ్రగ్స్ మాత్రమే కాకుండా నాతోటి యూజ్ చేయించావు కదా, దానికి వద్దు వద్దు అంటున్నా కుక్క పిల్ల మీదకి బైక్ ఎక్కించావే, దానికి నన్ను మళ్ళీ మళ్ళీ పిలిచావు కదా, దానికి జస్ట్ గెట్ లాస్ట్. కాల్ వచ్చింది సార్, ఇలా ఇవ్వండి. హలో. విక్రమ్ రాథోడ్ బయటలో ఉంచిన వాళ్ళందరూ ఒక పేషెంట్ బయటికి పంపిస్తున్నారు. తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాను. నేను రాసిన నువ్వు కూర్చోమ్మా, నీకు పుట్టబోయే బిడ్డ టైం మంచి టైం.
భయమే. కూర్చో. ధైర్యంగా ఉండమ్మా, ఏం కాదు. ఏం కాదు. శివ, శివ, నువ్వు రావా? ముందు నువ్వు వెళ్ళు. నువ్వు నాతో తర్వాత రా, వస్తాను. శివ, ప్లీజ్ శివ. చెప్పండి డాక్టర్. సార్, 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 నా హస్బెండ్ నాతో పంపండి సార్. నాకు పెట్టుకుంటే టైంలో నా హస్బెండ్ నా పక్కన ఉంటారు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ పంపండి సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. మీ నాన్నగారు చెల్లెలు తర్వాత వస్తారు. మీరు పాప వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. కమిషనర్ సార్, ప్రస్తుతం ముగ్గురిని బయటికి పంపిస్తున్నాను. చేతిలో ఉన్న పాప, కడుపులో ఉన్న బిడ్డ, వాళ్ళని కలిపితే మొత్తం 5. మీకు అర్థమవుతుందా? ఇకపోతే ఇంకో విషయం, టైం కీపప్ చేయడంలో మీరు కొంచెం వీక్ అనుకుంటున్నారు. అందుకని స్ట్రిక్ట్ గా నేను చెప్పేది పురస్కరించుకోండి. ఇప్పుడు ఈ నిమిషం నుండి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఇంకో గంట సేపట్లో నా కొడుకు పేరు లిస్ట్ లో రావాలి. అలా రాలేదనుకోండి 61వ నిమిషం నుండి ఈ బాల్లో బుల్లెట్ సౌండ్లు వినపడతాయి. నేను సీరియస్ గా చెప్తున్నాను. నౌ ద బాల్ ఇస్ ఇన్ మై కోర్ట్. తెలుసు. థ్యాంక్ యూ విక్రమ్ రాథోడ్. ఏంట్రా ఇది? ఒక పిల్లడు మూడం కేసి ఏడుస్తున్నాడు, ఇంకో పిల్లడు కూర్చొని ఏడుస్తున్నాడు. అది పిల్లాడు కాదు బాస్, పిల్లాడి లవరు. లవరా? బల్బ్ ఫ్యూజ్ ఎగిరిందా? ఏంట్రా ఇది? డంబుల్స్ కి పైన కింద వాచినట్టుగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, టైర్డ్ గా ఉంటుంటారు. ఇఫ్ డోంట్ మైండ్ హాట్ డ్రింక్ తీసుకుంటారా? విక్రమ్ రాథోడ్కి పోలీసులకి మధ్య ఏర్పడిన ఒప్పందం ఫలితంగా లోపల బందీలుగా ఉన్న 3 రోగుల్ని విడిపించి బయటకు పంపించాడు విక్రమ్ రాథోడ్. ఇది ఒక మంచి పరిణామమే. లోపల విక్రమ్ రాథోడ్ మిమ్మల్ని టార్చర్ పెట్టాడా? లేదమ్మా, ఈజీ జన్మాఫర్ కోసం. వెరీ నైస్ మ్యాన్. ఏదో లోకల్ సర్వర్ నుండి వాళ్ళకి విడిగా ఫీడింగ్ వెళ్తుంది మావయ్య. అది కేబుల్ ఏం కాదు, నెట్టే. ఆ URL షేర్ చేయడం కుదురుతుందా? మావయ్య, నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. అసలు నీ ప్లాన్ ఏంటి విక్రమ్? ఇంకా ఎన్ని రోజులు వీళ్ళందరినీ ఇలా బందీలుగా ఉంచబోతున్నావు? తెలీదు డాక్టర్. బాబు, లిస్ట్ లో పేరు వచ్చాక హార్ట్ దొరకటం లేట్ అయితే ఏం చేస్తావు? తెలీదు సార్. నా కొడుకు బతకాలి, చనిపోకూడదు. చనిపోనివ్వను. సిస్టర్, ఇది దేనికి? లాసిక్ డయారెటిక్ మ్యామ్, బాడీలో ఫ్లూయిడ్ ఫామ్ అవ్వకుండా ఆపడానికి. ఇది డోఫామైన్ మ్యామ్, బీపీ కంట్రోల్ చేయడానికి. దీనివల్ల భయం లేదు కదా మ్యామ్, హార్ట్ ని బాగా పంప్ చేస్తుంది. ఇప్పుడే ఓ సిస్టర్ డోసేజ్ కంప్లీట్ చేసి వెళ్లారు. మళ్ళీ మీరు గంటకోసారి చేయాలి మ్యామ్. ఇదేంటి? ఇది యాంటీబయాటిక్ మ్యామ్. ఇది కార్డియాలజీ మెడిసిన్. మేబీ నొప్పిగా ఉండొచ్చు. చిన్ని, ఎలా ఉందమ్మా? అదోలా ఉంది మమ్మీ. లేదు నాన్న, అంత సర్దుకుంటుంది. నువ్వు పడుకో. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఆ పిల్లాడికి ఓవర్ డోస్ ఇచ్చాను. మెడిసిన్ ఎఫెక్ట్ ని వాడు తట్టుకోలేక చాలా ఇబ్బంది పడతాడు. పల్స్ రేట్ బాగా దిగిపోతుంది. 2 రోజులు ప్రాణాలతో ఉండాల్సిన పిల్లాడు ఒకే రోజులో పోతాడు. మీకు దేవుడు అంటే నమ్మకం ఉండొచ్చు, కానీ నాకు లేదు. ఒకవేళ దేవుడు అనేవాడే ఉంటే నాకు కూడా కావాల్సిన హార్ట్ ని ఎక్కడో రెడీగా ఉంచి ఉంటాడు. సార్, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ మ్యాప్ లో ఉన్న యాంగిల్ ని ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అదిగో అక్కడున్న ఫోన్ లో వచ్చే విక్రమ్ అంతా మాట్లాడుతున్నాడు. ఆ ఫోన్ కార్డ్లెస్. దానికి నేరుగా ఉన్న టేబుల్ మీద ఓ ఇంటర్కామ్ ఉంది చూడండి. అది సెక్యూరిటీ చైర్ పక్కన ఉంది. ఆ లైన్ ఫిక్స్డ్ లైన్. అందులోంచి విక్రమ్ మాట్లాడితే మూవ్ అవ్వలేదు. ఆ ఫ్లోర్ లో మొత్తం 8 సెంట్రలైజ్డ్ ఏసీ డక్ట్లు ఉన్నాయి. వాటిల్లో ఒక డక్ ఆ ఫోన్ కి కరెక్ట్ గా 90 డిగ్రీ యాంగిల్లో స్ట్రైట్ గా ఉంది. సరే, దానివల్ల ఆ ఏసీ డక్ట్ లోంచి ఒక వ్యక్తి స్నైపర్ రైఫిల్ తో లోపలికి వెళ్ళగలడు. ఏదో ఒక కారణం చెప్పి విక్రమ్ ని ఆ ఫోన్ లో మాట్లాడిస్తే అక్కడి నుంచి పాయింట్ బ్లాంక్ గా విక్రమ్ ని షూట్ చేయొచ్చు. బ్రిలియంట్. కానీ కమిషనర్ తో చెప్పకుండా మనం ఈ పని చేయొచ్చా? కమిషనర్ ఉండగానే చేయొచ్చు. ఎలా? విక్రమ్ రాథోడ్ విడిచిపెట్టిన బందీలు బయటకు వచ్చిన వెంటనే అతన్ని పొగుడుతూ అతని కోరికని పూర్తి చేయమని గవర్నమెంట్ ని వేడుకోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అసలు అతని కోరిక ఏమిటి? ఎందుకని రోగుల్ని బందీలుగా ఉంచాడని అతని ఫ్రెండ్ గణేష్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్ రాథోడ్ కోరిక ఏంటి గణేష్? విక్రమ్ రాథోడ్ ఎవరో కాదండి, అతను మనలో ఒకడే.
అతని బిడ్డ హార్ట్ ఆపరేషన్ కోసం హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఇంత డబ్బిస్తేనే ఆపరేషన్ లిస్ట్ లో అతని కొడుకు పేరుంటుందని హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అందుకే తనకున్న ఇల్లు, బైకు, నగలు అన్ని అమ్మేసుకున్నాడు. నేనే తోడుగా ఉన్నాను. ఒక్క యూనిఫామ్ మాత్రమే అమ్ముకోలేదు. కానీ ఇప్పుడు ఏమేగా అర్థం కావడం లేదు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం అంటున్నారు కదా. అసలు ముందు మనిషిని మనిషిలా చూడండి. ప్రాణానికి విలువివ్వండి. రాజు పేద అనే తేడాలు చూడకండి. సార్, మీ ఫ్రెండ్ విక్రమ్ రాథోడ్ కి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇలా చూడు విక్రమ్ రాథోడ్, నీ కొడుకు ఏం కాదు, ధైర్యంగా ఉంటావు. తోడుగా మేమందరం ఉంటాం. నేను చెప్పేంత వరకు ఎలాంటి ఎమర్జెన్సీ కాల్స్ ని కమిషనర్ కి కనెక్ట్ చేయకండి. ఓకే, ఇదే అసలు. దీన్ని మనం ఆఫ్ చేయాలి. విక్రమ్ కి వచ్చే కాల్స్ ని కార్డ్లెస్ కి కాకుండా ల్యాండ్ లైన్ కి కనెక్ట్ చేయండి. ఒక నిమిషం వస్తాను. సంస్థకి విరుద్ధంగా జరిగిన ఒకసారి URL చెక్ చేయి. హలో లీనా సార్, ఇది వినండి. ఏంటి అది? ఆ ఫోన్ లో ఎవరు మాట్లాడినా ఇక్కడ వినిపిస్తుంది. ఒక ముఖ్య సమాచారం. లోటస్ ప్రైవేట్ హాస్పిటల్లో విక్రమ్ రాథోడ్ తన భార్యతో మాట్లాడే సంభాషణని ఇప్పుడు మీకోసం లైవ్ లో. మన అబ్బాయి పేరు లిస్ట్ లో వచ్చేసింది. విక్రమ్, ఏమంటున్నావు లీనా? ఇదేంటి మనం ఇక్కడ మాట్లాడేది టీవీలో వినిపిస్తుంది? CEO పద్మ మేడం ఇప్పుడే అఫీషియల్ లిస్ట్ ఇచ్చి వెళ్లారు. గాడ్, కెప్టెన్ ఎలా ఉన్నాడు? నాట్ సో గుడ్ విక్రమ్. మన లాస్ట్ స్టేజ్ కి వచ్చేసాం విక్రమ్. వాడు మన బిడ్డ కాదు విక్రమ్. కొన్నాళ్ళు మనల్ని సంతోష పెట్టడానికి పంపించిన బిడ్డ. లేదు లీనా, నా కెప్టెన్ కేమీ కాదు. నాకు వాడి మీద ఉన్న లవ్ నిజమైతే, మన ఇద్దరికి వాడి మీద ఉన్న ప్రేమ నిజమైతే వాడికి ఏమీ కాదు. నాకు నమ్ము లీనా. నేను వాడితో మాట్లాడచ్చా? వర్కౌట్ అయింది బాస్. ఆ ఛానల్లో మనం కనిపిస్తున్నాయి. ఇది మన హాస్పిటలేరా? నాన్న, మీ డాడీ మాట్లాడు. డాడీ, కెప్టెన్ ఇప్పుడు ఎక్కడున్నా? ఇక్కడి కెప్టెన్ పక్కనే. మమ్మీని వస్తామని చెప్పింది, మరి ఎందుకు రాలా? వచ్చేస్తా కెప్టెన్, ఒక చిన్న పని ఉంది, అది అయిపోగానే వచ్చేస్తా. నాకు ఇంకా ఆడుకోకపోతున్నామని మమ్మీ చెప్పింది. ఎందుకు డాడీ? అది ఇంకో హార్ట్ మారిస్తే బాడీ స్ట్రాంగ్ అవుతుందట, అందుకే కెప్టెన్. మరి ఎస్ కెప్టెన్. నేను చచ్చిపోతానా? ఏది? ఎవరన్నారు? చిన్న వయసులో ఎవరు చనిపోరు కెప్టెన్. నువ్వు విత్తనాలు నాటాలి, అవి మొక్కలుగా మొలకెత్తాలి, అవన్నీ పెద్ద వృక్షాలు అవ్వాలి. నిజం చెప్తున్నావా? నిజమే కెప్టెన్, నువ్వు లేకపోతే ఎవరు లేవు. నువ్వు లేకపోతే అమ్మ నేను బతకగలను. రానా అక్కడికి.
పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎవరు ఇవ్వలేదు సార్, ఆయనే డిసైడ్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు అంతే. సార్ యాక్చువల్లీ రానాకి విక్రమ్ రాథోడ్కి ఒక పర్సనల్ వెంజెన్స్ ఉంది సార్. లైవ్ టెలికాస్ట్ ఇప్పుడు మీరు మీ కళ్ళారా చూస్తుంటారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న రోగుల్ని బందీలుగా చేసి తన కొడుకు కోసం పోరాడిన విక్రమ్ రాథోడ్ ని రానా ఇప్పుడు షూట్ చేశాడు. విక్రమ్ ని చంపడానికి పంపించిన పోలీస్ ఆఫీసర్ రానా ఇంకా లోపలే ఉన్నాడు. విక్రమ్ బతికున్నాడా లేడా? జరిగిన ఘటనకు పోలీసులు, హాస్పిటల్ యాజమాన్యం హోమ్ సెక్రటరీ లైన్ లో ఉన్నారు సార్. లైవ్ ఫీడ్ అన్ని ఛానల్స్ కి ఎలా వెళ్తుందని అడిగారు. దాన్ని వెంటనే స్టాప్ చేయమంటున్నారు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక మా అబ్బాయి మాకు తక్కపోయేది లేదు. బాబు లిస్ట్ లో పేరు వచ్చేసింది కదా, మరి ఇంకే? ఆ లిస్ట్ నిజమా సార్? ఇటువైపు లిస్ట్ లో పేరుందని చెప్పి అటువైపు నుంచి నన్ను చంపడానికి మనిషిని పంపించారు. వాళ్ళు నా కొడుకుని కాపాడారు సార్. డాక్టర్, మనం ఎందుకని ఎల్వెట్ ట్రై చేయకూడదు? రాంగ్ టైం. అంటే ఏంటి డాక్టర్, ఇతను ఏమంటున్నాడు? ఎల్వాడ్, లెఫ్ట్ వెంట్రికులర్ యాక్సెస్ డివైస్. ఇది ఎందుకు డాక్టర్ ముందే చెప్పలేదు? ఇది పెడితే మా కొడుకు బతుకుతాడా? టెంపరీ సొల్యూషన్. టెంపరీ సొల్యూషనా? నా కొడుకు ప్రాణం ఇప్పుడు అవర్స్ నుండి మినిట్స్ కి పడుతుంది డాక్టర్. సారీ విక్రమ్ రాథోడ్, ఎక్స్ట్రీమ్లీ సారీ. యూనో, కొన్ని సమయాల్లో చిన్న చిన్న ఓటముల వల్లే గొప్ప విజయాలకు దారి దొరుకుతుంది. ఒక తండ్రిగా నువ్వు చేసే పోరాటం 100% రైట్. ఐ విల్ సపోర్ట్ యూ. కమిషనర్ సార్, మీరు చేసిన దాన్ని మా ఊళ్ళో ఏమంటారు తెలుసా? తడిగుడ్డు ఉంది, తడిగుడ్డ. దాంతో గొంతు కోయటం అంట. అర్థం కాలేదు విక్రమ్. నువ్వు ముగ్గురిని రిలీజ్ చేయ ముందు నీతో 1 hour లో మాట్లాడతాను మీరేగా అన్నారు. మీ అబ్బాయి పేరు లిస్ట్ లో వచ్చింది కదా విక్రమ్. మరి ఎందుకు సార్ ఏసీ నన్ను చంపడానికి వచ్చాడు? ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్ము. నమ్మాలా? నమ్మకం అనే పదాన్ని యూజ్ చేసే అర్హత మీ ఎవ్వరికి లేదు. అందరినీ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక్క విషయం ఆలోచించారా? ఇక్కడ మీరు ఇంత ప్రాబ్లం చేస్తున్నప్పటికీ అక్కడ మీ అబ్బాయికి ట్రీట్మెంట్ స్మూత్ గా సాగుతోంది. ఈ నిమిషం వరకు మీ అబ్బాయి శ్వాసిస్తున్నాడు. అది మీరు మర్చిపోకండి. ఈ గుంపుని చూసి మీరు మోసపోతున్నారు. వీళ్ళు మీకు సపోర్ట్ చేయొచ్చు, కానీ ఇదే గుంపు మీ అబ్బాయికి ఒక హార్ట్ ఇచ్చి హెల్ప్ చేయగలదా? అది సాధ్యపడదు మిస్టర్ విక్రమ్. కానీ మీ అబ్బాయికి యూనిట్ బ్లడ్ కావాలని అడిగితే మాత్రం ఇవ్వడానికి 1000 మంది వస్తారు. ఈ ప్రపంచంలో అన్నిటికీ ఒక లిమిట్ ఉంది. అందరూ అన్ని వేళలా అన్నిట్లోనూ గెలవను లేరు, గెలిపించను లేరు. అదే నిజం. As a CEO of this hospital, I can pray for you, I can pray for your son, and I can ask the entire city to pray for you both. That's all I can do. I hope you can understand the reality. మీకు థ్యాంక్స్ మేడం. నా చివరి కోరిక, నా క్యాప్టెన్ని నాతో పంపండి. కొన్ని ఎక్విప్మెంట్, 2 సర్జన్లు, కొంచెం మెడిసిన్స్. 1 hour లో అంతా అయిపోతుంది. ఆ తర్వాత నేను సరెండర్ అవుతాను. లోపల ఉన్న పేషెంట్స్, డాక్టర్స్, ఆ సెక్యూరిటీ గోప, రానా సార్, ఈ చుట్టూ ఉన్న పోలీస్, మీరు, మీడియా, అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంజెక్షన్ ఇవ్వాలి మ్యామ్. ఇవన్నీ ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు? డాక్టర్ మురళి గారు ఇక్కడ లేరు కదా. ఎవరు సిస్టర్ మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సిస్టర్ ఆ రిపోర్ట్ ఇవ్వండి. We have to immediately shift your son. Stretcher ready for you. Careful. Sensors ఏవి డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. Take care of the child. Let's go. Come on. త్వరగా రండి. ఫాస్ట్ కాస్త త్వరగా రండి. ఉండండి మేడం.
ఓన్లీ మెడికల్ టీమ్ అలౌ చేయడానికి మాత్రమే మాకు పర్మిషన్. ప్లీజ్ మెడికల్ తీసుకోండి. టైం అయిపోయింది. ప్లీజ్ మేడం, మీరేం దిగులు పడకండి. కమాన్ హరి అప్. దిగులు పడకండి మేడం, ధైర్యంగా ఉండండి. కెప్టెన్, ఊపిరి పీల్చుకోవటం కష్టంగా ఉందా? బాగా కష్టంగా ఉంది. డాక్టర్ చాట్ ఇవ్వండి. విక్రమ్, నువ్వు కొంచెం బయటికి వెళ్తావా? ప్లీజ్ డాక్టర్, నేను ఇక్కడే ఉంటాను. నేను పేషెంట్ ని ప్రైవేట్ గా ఎగ్జామిన్ చేయాలి. ప్లీజ్. Heavy electrolytes imbalance. What is happening in this hospital? Can anybody please tell me? మమ్మీ, ఆ అబ్బాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మమ్మీ? ఎల్వాట్ ఫిక్స్ చేయడానికమ్మా. అంటే ఆ అబ్బాయికి హార్ట్ దొరకదా? దొరుకుతుంది, కానీ అంతవరకు ప్రాణాలతో ఉండాలి. ఈ రోజు మన హాస్పిటల్ కి హార్ట్ వస్తుంది కదా, అది ఆ అబ్బాయికి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన హార్ట్ కదా. అంతకంటే ముందు మన మినిస్టర్ కి ఆ హార్ట్ పెట్టాలిగా. ఓ కామన్ మ్యాన్ కంటే ఓ మినిస్టర్ ముఖ్యం కదా. మన వేదాల్లో ఓ సూక్తి ఉంది, ఓ కుటుంబం కోసం ఒక వ్యక్తిని బలివ్వచ్చు, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక దేశం కోసం ఒక గ్రామాన్ని త్యాగం చేయొచ్చు. ఇది కూడా అటువంటిది. మినిస్టర్ కోసం ఆ అబ్బాయి తన లైఫ్ ని సాక్రిఫైస్ చేయాలని చెప్పావు కదా, అక్కడ నేనుంటే ఏం చేస్తావు మమ్మీ? ప్రభాకర్ పల్స్ రేట్ mid-40s కి డ్రాప్ అయిపోయింది. బీపీ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎల్వాట్ ఫిక్స్ చేస్తే వాడి హార్ట్ ఆ లోడ్ ని తట్టుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పర్ఫెక్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే వాడికి ప్రాణం పోయగలదు. నా హార్ట్ తీసుకోండి డాక్టర్. ఆలోచించండి డాక్టర్. సార్, ఆర్ యు జోకింగ్? నా కొడుకు నా కళ్ళ ముందే ప్రాణాలు విడిచిపెడితే నేను చూస్తూ ఉండగలను డాక్టర్. డు యు నో వాట్ ఇట్ మీన్స్? దాని వల్ల నువ్వు ప్రాణాలతో ఉండవు. నా కొడుకు ప్రాణాలతోనే ఉంటాడుగా. వాడి ప్రాణం కోసం నా ప్రాణం త్యాగం చేయాలంటే అందుకు నేను సిద్ధమే డాక్టర్. నువ్వు అనుకున్నంత తేలిక అలా చేయడం వీలు పడదు. ఇబ్బంది ఏంటి డాక్టర్? బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్, టిష్యూ మ్యాచింగ్, కోయాగులేషన్, కంపాటబిలిటీ, ఇలా బోల్డ్ సమస్యలున్నాయి. నేను నీ హార్ట్ తీసి నీ కొడుకు పెట్టిన తర్వాత ఆ బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే? నాది నా కొడుకుది ఒకే బ్లడ్ గ్రూప్, బి పాజిటివ్. నా హార్ట్ వాడికి కరెక్ట్ గా ఉంటుంది డాక్టర్. లేట్ చేయకండి దయచేసి. ఒక 5 ml ఫెంటనల్ ఇద్దరికి ఇవ్వండి ప్లీజ్. డాక్టర్, నా కొడుక్కి పూర్తిగా 10 ఏళ్ళు కూడా నిండలేదు. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో డిసైడ్ చేయలేని వయసు వాడిది. ఒక మంచి తండ్రిగా వాడి తరఫున నేనే డిసైడ్ చేయాలి డాక్టర్. వాడిని కాపాడటం నా బాధ్యత. నీకేమీ వయసు అయిపోలేదు బాబు, ఇంకొక బిడ్డను కనొచ్చు. ఆ దేవుడి మీద భారం వేసి మీ నిర్ణయం మార్చుకోండి. మిస్టర్ విక్రమ్, మీ అబ్బాయి ప్రాణాలను కాపాడడం కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టడం మూర్ఖత్వం అంటాను. వాడి చావుని నేను చూస్తూ ఉండాలా? దయచేసి అర్థం చేసుకోండి. నా కొడుకుని కాపాడండి డాక్టర్, కాపాడండి. నా కెప్టెన్ చనిపోకూడదు సార్. బిడ్డే సార్ తండ్రికి కొరివి పెట్టాలి, తండ్రి బిడ్డకి పెట్టకూడదు. ప్లీజ్. నువ్వు చెప్పినట్టు చేస్తే నీ కొడుకు బతుకుతాడు, కానీ ఇది టోటలీ అనెథికల్ విక్రమ్. అది నేను చెయ్యాలంటున్నావు. ఎథిక్స్ అసలు మీకు అర్థం కావట్లేదు. నా కొడుకు ఎవరో మీకు అర్థం కావట్లేదు. నేనేం చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదు. నా కొడుకు నేను చనిపోలేను సార్. వాడిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు.
నా కొడుకు బతికుంటానంటే ఒక ప్రాణం పోవాలి. ఆ ప్రాణం నాదే అవ్వాలి. నువ్వు చెప్పింది చేస్తా. అంటే ఇతని హార్ట్ తీసి వీళ్ళ అబ్బాయికి పెడతారా? డాక్టర్, అతనికి నాకు 1,00,000 గొడవలు ఉండొచ్చు, అంతెందుకు నన్ను ఎక్కడ ఎన్కౌంటర్ చేసేయచ్చు. అందుకని ఆయన గుండె తీసేయక. డాక్టర్, ఈ హార్ట్ ఆపరేషన్ చేసి మీ ఎంటైర్ కెరియర్ కి కళంకం తెచ్చుకోబోతున్నారా? చేస్తే ఏమవుతుంది? ఈ హాస్పిటల్ నుంచి నన్ను బయటికి పంపించేస్తారు, లేదా మెడికల్ కౌన్సిల్ నుంచి నన్ను తీసేస్తారు. అంతే కదా? మాక్సిమం నేను ఇండియాలో వర్క్ చేయకూడదు అని నన్ను బ్యాన్ చేసి పారేస్తారు. అంతే కదా? చేసుకోవను. మై గాడ్ డాక్టర్, ఇప్పుడు మీరే బాగా స్ట్రెస్ గా ఉన్నారు. నేను మనిషినే డాక్టర్. 3,000 కిలోమీటర్లకు అటువైపు నా ఫ్యామిలీని ఒంటరిగా వదిలేసి ఒక 5 స్టార్ అపార్ట్మెంట్ లో నేను ఒంటరిగా ఉంటున్నాను. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా హాస్పిటల్ కి 2 కోట్ల రూపాయల బెంజ్ కార్ లో నేను ఒక్కడనే వస్తున్నా. ప్రతి సాటర్డే నైట్ ఏదో ఒక బీచ్ రిసార్ట్ లో లేదా ఓ 5 స్టార్ హోటల్లో ఫుల్ గా మందు కొట్టేసి నాకన్నా 30 ఏళ్ల చిన్న అమ్మాయిలతో కలిసి ఆడుతున్నా, పాడుతున్నా, ఇంకా ఏవేవో చేస్తున్నా. కానీ ఆదివారాలు ఏవీ చేయని ఉత్తముళ్ళ నా కన్న కూతురుతోనూ పెళ్లాంతోనూ జూమ్ లో మాట్లాడుతున్నా. ఈ హాస్పిటల్ నాకు సువర్ణాభిషేకం చేస్తోంది. ఎందుకని ఇదంతా? నేనేమన్నా దేవుణ్ణా? ఒకవేళ నేను హార్ట్ సర్జన్ గా పనిచేయకుండా ఒక ప్లంబర్ గా పనిచేసి ఉంటే ఏం చేసేవాడిని? పైపుల్ని వాల్వుల్ని కనెక్ట్ చేస్తూ తిప్పుతూ ఉండేవాడిని. ఇక్కడ రక్తం, అక్కడ వాటర్. ఇందులో అంతే తేడా. అండ్ మైండ్ ఇస్ అ బ్లడీ స్క్రూడ్ అప్ లైఫ్. ఇది ఒక హాస్పిటల్, నేను ఒక హార్ట్ సర్జన్ ని. నా పేషెంట్ కి హార్ట్ కావాలి. ఇప్పుడు నా కళ్ళ ముందర ఒక హార్ట్ ఉంది. దాన్ని తీసి ట్రాన్స్ప్లాంట్ చేసి నేను నా పేషెంట్ ని కాపాడాలి. That's my duty. And I'm doing it. సరే, నా కొడుకుతో విడిగా 5 నిమిషాలు మాట్లాడచ్చా? Everyone, please move out. డాడీ, కొత్త ఆట కొనేసావా డాడీ? కొనేశారు. ఇప్పుడు నీ హార్ట్ లాగే పక్కా ఒరిజినల్. కెప్టెన్, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు బాగా కేర్ఫుల్ గా వినాలి, ఓకే? మీ అమ్మ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పకూడదు. ఎందుకంటే అమ్మ ఉట్టి అమ్మే కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్. అమ్మ దగ్గర ఏది దాచిపెట్టకూడదు. ఫ్యామిలీ చాలా ముఖ్యం. నువ్వు, మీ అమ్మ, మన ఫ్యామిలీ, సరేనా? ఇంకో ముఖ్యమైన విషయం, ఆడపిల్లలు నీతో పాటు తోటి ఆడపిల్లలు ఆడుకుంటారు, కానీ నీతో పాటు వాళ్ళు ఎదుగుతారు. అప్పుడు వాళ్ళతో నువ్వు చాలా మర్యాదగా నడుచుకోవాలి. వాళ్ళని దేవతలా ట్రీట్ చేయాలి. ఎందుకంటే నిజంగానే ఆడపిల్లలు దేవతలు. దే ఆర్ ఏంజల్స్ కెప్టెన్. వాళ్ళే ఒక కుటుంబానికి నిజమైన హార్ట్, ఓకే? ఇకపోతే కెప్టెన్, మాట, ఇచ్చిన మాట తప్పనేకూడదు. ఒకళ్ళకు ఒక మాట ఇస్తే దాన్ని కాపాడి తీరాలి. ఎవరిని మోసం చేయకూడదు, ఎవరి దగ్గర అబద్ధం చెప్పకూడదు. ఈ లోకంలో జీవించడానికి డబ్బు ఎంతో ముఖ్యం. అది చాలా విషయాలు మనకు నేర్పుతుంది. దాన్ని సంపాదించే టాలెంట్ మనం పెంచుకోవాలి. మీ నాన్నలాగా లేని వాడిలో ఉండకూడదు. మీ నాన్న కళలు మాత్రమే కన్నాడు, అది సరిపోదు. అందరి అబ్బాయిలకి తను నిజంగా ప్రేమించే ఒక అమ్మాయి దొరుకుతుంది, నీకు దొరుకుతుంది.
విడిచిపెట్టకు. చివరి వరకు ఏం జరిగినా తనకి తోడుగా ఉండాలి. నువ్వు కళ్ళు తెరిచి చూసే సమయానికి నేను ఎదురుగా ఉంటాను. అప్పుడు నేను లేనని నువ్వు వెతకూడదు. నేను నీ లోపల ఉంటాను. ఎప్పుడు నీతో పాటే ఉంటాను. నేను చెప్పినవి చేస్తున్నావా అని వాచ్ చేస్తూ ఉంటాను. నువ్వు కనుక చేయలేదంటే నాకు నొప్పి పెడుతుంది. డాక్టర్ see you. Bye, Captain. Bye. ఎంతసేపు ఈ తుపాకీలో బుల్లెట్లు పెట్టలేదా? నాకు ఇక్కడ ఎవరిని చంపాలన్న ఉద్దేశం లేదు డాక్టర్. ఒకవేళ ప్రాణం అంటుపోతే అది నా ప్రాణమే అవ్వాలి. విక్రమ్ రాథోడ్, ఒక్క నిమిషం. ఐఎమ్ సారీ. ఈ ఆపరేషన్ నేను చేయలేను. ప్లీజ్, ఈ అటెంప్ట్ లో ఒక రిస్క్ ఉంది. బై ఛాన్స్, వేలల్లో లక్షల్లో ఒక ఛాన్స్ నిన్ను నువ్వు షూట్ చేసుకునేప్పుడు ఆ షాక్ ని నీ హార్ట్ తట్టుకోలేకపోతే ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడేంటి, నీ కొడుక్కి నీ హార్ట్ పెట్టి సర్జరీ చెయ్యాలి అని అంటావు, అంతే కదా? అయితే నా మాట విని పడుకో పడుకో. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానుగా. నేను నీకు డీప్ ఎనస్థీషియా ఇవ్వబోతున్నా. 2 నిమిషాలు నిద్రపడుతుంది. అప్పుడు ఇంక నేనేం చేసినా నీకు అస్సలు ఏం తెలీదు. చక్కగా ఒక జ్యువెల్ బాక్స్ లోంచి డైమండ్ తీసినట్టు నీ చెస్ట్ ఓపెన్ చేసి నీ హార్ట్ ని నీ కొడుక్కి పెట్టేస్తాను. బిలీవ్ మీ, ఐల్ కీప్ మై వర్డ్. మాట ఎంతో ముఖ్యం. నువ్వు ఆశపడ్డట్టు నీ బిడ్డకి ప్రాణం పోస్తాను. అందులో ఎలాంటి అనుమానం వద్దు. బిలీవ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ఫెయిత్ ఇన్ మీ. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. హ్యాపీగా పడుకుని నిద్రపో. విక్రమ్, కళ్ళు తెరిచు. నువ్వు ఆశపడ్డట్టుగానే నీ హార్ట్ ని తీసి నీ కొడుకు ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఫంక్షన్స్ అన్ని అబ్సల్యూట్లీ నార్మల్. మరి నీ కొడుకు ఎలా ఉన్నాడో చూడవా? లీనా, విక్రమ్, విక్రమ్, మన అబ్బాయి బతికాడు. విక్రమ్, కెప్టెన్ మనకి తగ్గాడు. హార్ట్ ఫంక్షన్ బాగుంది, హార్ట్ బీట్ చక్కగా ఉంది. వీఆర్ బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్. విక్రమ్, say thanks to
వారాలకు ముందు ఆనంద కెమికల్స్ కి అగేన్స్ట్ గా స్టూడెంట్స్ అజిటేట్ చేసినప్పుడు పోలీస్ షూట్అవుట్ లో ఒక అమ్మాయి సీరియస్ గా ఉంది కదా, ఆ అమ్మాయి ఇప్పుడే చనిపోయిందంట. Same blood group and no coagulation problem. I think ఆ హార్ట్ తీసి మీరు ఆ అబ్బాయికి పెట్టచ్చు. మ్యామ్ మరి మినిస్టర్? నేను ఆ ఫార్మా కాంట్రాక్ట్ వద్దని డిసైడ్ అయిపోయాను డాక్టర్. థ్యాంక్ యూ. సమ్టైమ్స్ ఒక ఉన్నత ప్రాణాన్ని కాపాడేందుకు ఓ గ్రామాన్ని త్యాగం చేయడం తప్పు కాదు. సూపర్ మమ్మీ. ఇందులో నేను చేసిందేం లేదు. ఐ జస్ట్ కెప్ట్ మై వర్డ్. మీకు సొంతమైన ప్రాపర్టీ జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచండి. ఇకపై ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. విక్రమ్ రాథోడ్, మీరు మీ అబ్బాయిని కాపాడేశారు. నన్ను కొంచెం చట్టాన్ని కాపాడనివ్వండి. ప్లీజ్ కోఆపరేట్.